బిజినెస్ అంటే డబ్బులు బాగా పెట్టాలి, అది పెట్టాలి, ఏం అవసరం లేదు. ఒకవేళ నువ్వు 48 అవర్స్లో 3 కస్టమర్స్ తెచ్చుకోలేకపోయావు అంటే ఆ ప్రోడక్ట్ వైబుల్ కాదని అర్థం. యూ షుడ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. పేషెంట్స్ వచ్చి స్మైల్ చేయించుకునేదే ఇంప్రూవ్ అవడానికి. వాళ్ళని ఇంకా భయంకరంగా తయారు చేసి ఎట్లా ఇంప్రూవ్ చేస్తావు? ఇట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. డబ్బులు ఉంటే హ్యాపీనెస్ రాదు. లెసన్ 1 ఈరోజు. మనం చిన్నప్పుడే ఎంజాయ్ చేసేయాలి, లైఫ్ అంతా సఫర్ అవుతాము. కానే కాదు, అంతా బుల్షిట్. డెంటిస్ట్రీ తర్వాత దెన్ యూ బికేమ్ ఎ లైఫ్ కోచ్. అంటే నువ్వు ఒక ఉమెన్ కింద పుట్టావంటే నువ్వు అన్ని గివ్ అప్ అయిపోయి నువ్వు ఏదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నావు అని ఫీల్ అవ్వద్దు. దర్ ఐడెంటిటీ ఇస్ నౌ ఎ కుక్. సరే, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారమ్మా? నీ ఇన్కమ్ ఏదమ్మా? అన్లెస్ అంటే నీ చేతిలో డబ్బులు ఉంటాయి కానీ నీకు ఇండిపెండెన్స్ రాదు. అండ్ దిస్ ఇస్ ద రియల్ ట్రూత్. దే పుష్ ఆల్ ద ప్రాబ్లమ్ ఆన్ టు ద డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. వాళ్ళేదో మ్యాజిక్ చేసేయాలి, వాళ్ళేదో లీడ్స్ ఇచ్చేయాలి. దే థింక్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ లీడ్స్. బిజినెస్ కన్నా ఐ లైక్ ద వర్డ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. డిఫరెన్స్ ఏంటి? ఈ వీక్ మన పాడ్కాస్ట్లో గెస్ట్ డాక్టర్ మణి పవిత్ర. షీ ఇస్ స్పీకర్, ఆథర్ అండ్ ఆల్సో ఎ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఈ వీక్ మన కౌచ్లో బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి, న్యూ ఏజ్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటి, సేల్స్కి మార్కెటింగ్కి డిఫరెన్స్ ఏంటి, బిజినెస్ ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి అండ్ పర్సనల్ ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి క్లియర్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఉమెన్ తన లైఫ్లో తన ఫైనాన్స్ని ఎందుకు తన హ్యాండ్లో తీసుకోవాలని వెరీ క్లియర్గా బ్రేక్ డౌన్ చేసింది. ఒకవేళ మీకు కానీ ఈ టాపిక్స్ అని ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు చూడండి. హాయ్, ఐఎమ్ వివేక్ కందుల అండ్ యూ వాచింగ్ బ్యాక్ బెంచ్ విత్ వివేక్. లెట్స్ గెట్ స్టార్టెడ్. డాక్టర్ మణి పవిత్ర, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ విత్ వివేక్. సో చాలామందికి మీకు తెలుసు, కానీ చాలామంది తెలియదు. సో మిమ్మల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటా అంటే దట్స్ సచ్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్, బట్ ద ఈజియెస్ట్ వే టు డిఫైన్ ఇస్ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్. టూ మచ్ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఎందుకంటే too much serial entrepreneur, Vivek. Serial entrepreneur is a serial entrepreneur. The nature of a serial entrepreneur is to do so many things, you know. And the thing is, for people who don't know, నా లైఫ్లో నా ఫస్ట్ బిజినెస్ మెంటర్ ఇస్ డాక్టర్ మణి. అవును, నేను చెప్పాను కూడా, నా కోచెస్ వర్కౌట్ అవ్వరు అని ఫస్ట్ టైం నేను ఫిక్స్ అయ్యాను కోచ్ పెట్టుకుందా అని. డాక్టర్ మణి మీరు నా కోచ్ అని చెప్పి, అండ్ వీవర్ లైక్, సో ఐ థింక్ నా క్లయింట్ ఫస్ట్ టైం ఇలా కౌచ్ మీద కూర్చోవడం కూడా ఫస్ట్ టైం ఇది. యు ఆర్ మై కౌచ్ అండ్ యు ఆర్ మై మెంటర్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. వెన్ యూ సే సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్, వాట్ ఆర్ బి ఆంటర్‌ప్రెన్యూర్స్? ఏమేమి చేశారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు? See, for me, entrepreneurship is a very, very powerful tool, Vivek, to solve the problems in the society which currently no one is able to solve. Right? So, see, I didn't plan to become an entrepreneur, serial entrepreneur. Adantha నాకు తెలీదు. I come from a background where I love to help people. Right? My other parents, both of them are doctors. My grandfather is also a doctor. So, when you grow up in an environment like that, right, service is in your blood. రైట్, వాళ్ళు కనీసం వాళ్ళని కలవడానికి కూడా నాకు టైం ఉండేది కాదు. ఎందుకంటే మా నర్సింగ్ హోమ్లో చుట్టుపక్కల 30-40 విలేజెస్ నుంచి వచ్చే పేషెంట్స్ వచ్చి నుంచునే వాళ్ళు. రాత్రి అయినా కూడా ఇట్లా లైన్లు ఉండేవి. అలాంటి సిచ్యువేషన్లో యూనో మనకి ఇంకొక ఆలోచనే ఉండదు. వీళ్ళకి ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము అనేది ప్రతి ఒక్కళ్ళ బ్లడ్లో ఉంటుంది కదా. సో ఐ హ్యాడ్ ద సేమ్ ఇంటెన్షన్, right, where I wanted to help people, I want to solve people's issues. As an orthodontist, when I graduated, right, నేను కాలేజ్లో చదివేటప్పుడే ఒక 100 పేషెంట్స్ చేస్తాను. ఎందుకంటే నాకు డెంటిస్ట్రీ అనేది ఇట్స్ ఇన్ మై బ్లడ్. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మని చూస్తా పెరిగాను. నాకు అది కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ కాదు. నాకు ఇట్ వాజ్ లైక్ మై ఫీల్డ్ డే ఇన్ ద కాలేజ్ ఫర్ మీ. సో ఒక 100 కేసెస్ చేసినప్పుడు నేను ఇంకా ఏంటి ఆ బ్రేసెస్ ఏంటి, ఆ గుచ్చుకోవడాలు ఏంటి, ఇవేంటి, ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాము అని ఐ స్టార్టెడ్ డూయింగ్ మై రీసెర్చ్. సో దెన్ ఐ అండర్స్టూడ్, అక్కడ కూడా ఐ వాంటెడ్ టు సాల్వ్ ద ఇష్యూ ఆఫ్ మెటాలిక్ లుక్. పేషెంట్స్ వచ్చి స్మైల్ చేయించుకునేదే ఇంప్రూవ్ అవడానికి. వాళ్ళని ఇంకా భయంకరంగా తయారు చేసి ఎట్లా ఇంప్రూవ్ చేస్తాము? ఇట్ డిడ్ంట్ స్ట్రైక్. I mean, it didn't make any sense to me. ఏంటిది, మనము కరెక్షన్ చేస్తున్నాము, అది ఇబ్బంది లేకుండా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాగా ఉండాలి. అంతేకాని నోటి నిండా మెటల్ పెట్టేసి వాళ్ళని ఇంకా భయంకరంగా కొన్ని రోజులు ఉండమని తర్వాత బాగుంటుంది అనేది ఆ కాన్సెప్టే నాకు ఎక్కలేదు అనమాట. సో as soon as I was done, I was researching, thankfully in my family actually అందరు డెంటిస్ట్ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళంతా కూడా. సో మా అక్కకి మెసేజ్ పెట్టాను. షీఈ్ రాణి అని, షీఈ్ ఇన్ న్యూ జెర్సీలో ఉంటుంది. సో వదిన్కి ఐ మెసేజ్డ్ హర్, వదిన
ఇలా ఈ పేషెంట్స్ కానీ మెటల్ పెడితేనే నాకు చాలా చిరాకు వస్తుంది. వాట్ ఈస్ ద లేటెస్ట్ హ్యాపెనింగ్? షీ వాజ్ లైక్ ఇన్విజిలైన్ అని ఉంది అమ్లు ఇక్కడ, సో నువ్వు చూడాలి అంది. సో as soon as I was done, I went to New Jersey. I got New York University lo cosmetic dentistry lo I got admission in NYU. So akkada I learned about Invisalign. సో దీన్ని ఇండియాకి తీసుకెళ్లాలంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తెలియాలని ఐ వెంట్ టు 5 different countries to learn how to manufacture aligners. How do we make it affordable for people? ఇదంతా ఏ ఇయర్ లో? This is all in 2009 to 10 కి మధ్యలో. Right. So my way ahead the curve. Yeah. So I was the first doctor who has introduced aligners in Hyderabad. Oh. Okay. Yeah. I was the one who got the technology here, make it affordable to people, right? Because it was way beyond the cost. So then manufacturing ki nenu I went to Germany to the factories where they were making those aligners. So I learned everything and came because I wanted to make a product which should not cause pain. It should not be visible because people are coming for changing their appearance. Right? So atla thanks to that, in the very beginning only I got very very successful in my career because I did something which was not there in the market. Right? Only because of that thought process. ఇదేంటి మనము స్మైల్ క్రియేట్ చేయాలి కదా, ఇంకా ఎట్లా పెడతాము అని. సో that's how my entrepreneurship streak got activated, which I didn't know. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అది తెలీదు, అది entrepreneurship అంతా తెలీదు నాకు. ఓన్లీ I wanted to solve an issue for people and that's how I started. And then I'm like, అరే ఈ పేషెంట్ స్మైల్స్ ఇంత బ్యూటిఫుల్గా ఇంప్రూవ్ అవుతున్నాయి, బట్ వాళ్ళ లోపల నుంచి ఆ స్మైల్ I was not able to feel. They are having some of the other challenge. When they talk to me, they used to, come out. Right? So my practice was in Jubilee Hills. So akkada I got the best of the best clients, there was no happiness. I'm like, మనం ఏమనుకుంటాము, మంచిగా డబ్బులు ఉండి మంచి ఇల్లు ఉండి అన్నీ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటాం కదా. వీళ్ళు ఎంత డిస్సాటిస్ఫాక్షన్, ఎంత ఇది చూసి. All the HNI clients. Yeah, the who's who of the Hyderabad were my clients. Right from corporate, because I introduced a technology which no one had kada. So Deloitte vice presidents నుంచి, corporates నుంచి, వాళ్ళ బ్రేక్స్ లో వచ్చేవాళ్ళు మొత్తం నుంచి, you name it. I had the best of the best clientele, but they were not happy. And for me, creating smiles is why I did my orthodontia. Right. Not just artificial smiles. No. And then we became friends. Like అంటే ఒక డెంటల్ చైర్ లో ఒక మనిషి కూర్చున్నప్పుడు వాళ్ళు ఉన్న అన్ని రకాల భయాలు it will come. They, no matter how they are outside, sitting in a dentist chair is not easy. So I got the privilege to see firsthand the true challenges, the true fears, people in their rawness. And ఒక 1 hour unrestricted access కూడా వస్తుంది కదా. So that is when I'm like, for me solving smile was not an issue అక్కడ. దానికన్నా పెద్ద ప్రాబ్లం ఉంది. I had to address that issue. లోపల నుంచి yes ఆనందం లేదు. Right. So అసలు అట్లా ఉండదని కూడా నాకు తెలీదు. అప్పటి వరకు I was not exposed to అన్నీ ఉంటే మంచిగా ఉంటారు కదా, హ్యాపీగా ఉంటారు కదా, ఇంకేముంటుంది అనుకున్నాను. డబ్బులు ఉంటే హ్యాపీనెస్ రాదు. లెసన్ 1 ఈరోజు. కూల్. So that's when I started exploring the human nature, when they start talking to you, and then I started, okay, దీనికి solution etla, how am I equipped to handle these guys? As a doctor, we don't talk about the psychological aspects. Then I studied and then I realized life coach aithe, I'll be able to help them in process wise. I could have easily become a psychologist or a counselor. I had to apply to a university to get that degree. But then I realized I don't want to deal with sick patients. Sick is not my strength. I want to deal with normal people who want to go to the next level in life. I want to deal with people who can achieve, but they don't have direction. Right? Those are the people that I wanted to work on. Then that's when I ventured first time out of dentistry. Dentistry తర్వాత then you became a life coach. Like what happened? Life coach లో ఏమైంది? So it's just that I took certification so that I can నేనేం చేశానంటే డెంటల్తో పాటు వీళ్ళకి ప్రాబ్లమ్స్కి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉండాలి అని అది చదివాను. ఇట్స్ మై ఇంటెన్షన్ వాజ్ నాట్ టు బికమ్ ఎ లైఫ్ కోచ్ ఆర్ ఎ కోచ్ ఆర్ అట్లా కాదు. ఒక ప్రాబ్లం కనిపించింది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దాని సిస్టమాటిక్ అప్రోచ్ ఉండాలి కదా. బికాజ్ ఒక డాక్టర్ అవ్వమంటే మనకి బ్లడ్ లోనే ఉంటుంది ఏంటి రూట్ కాజ్, డయాగ్నోసిస్, మల్టిపుల్ డయాగ్నోసిస్, వాట్ ఈస్ ద రైట్ ట్రీట్మెంట్ అనేది ఏది పడితే అది మనం చెప్పడానికి లేదు. Right? It's a scientific approach that you need to go through. So in that process,
వీళ్ళతో మాట్లాడటానికి ఎలా పడితే అలా మాట్లాడకుండా ఒక పద్ధతి ఉండాలి. వాళ్ళ ఆ కాన్వర్సేషన్ ఎండ్ షుడ్ లీడ్ టు సంథింగ్ అనే ఉద్దేశంతో ఐ వాజ్ జస్ట్ స్టడీయింగ్ అవుట్ ఆఫ్ మై ఓన్ ప్యాషన్. That is what was happening, and simultaneously, I had a very deep spiritual bent, and I was doing yoga, malli yoga teacher training, avi unna almost 40 plus modalities lo I got certified and trained. Everything related to human nature, human mind, problems, issues, healing, all of those. ఇంత ఎర్లీ ఏజ్లోనే, బికాజ్ నార్మల్గా డెంటిస్ట్ చేసిన వాళ్ళు ప్రాక్టీస్ పెడదాం, ఎక్కడ పెడదాం, ఇక్కడ ఈ ఏరియాలో పెడదాం, ఆ ఏరియాలో పెడదాం, వాళ్ళ బిజినెస్ అక్యుమెంట్ అంత లెవెల్లోనే ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి, ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి డిమాండ్ అండ్ సప్లై ఇష్యూ ఉందని ఐడెంటిఫై చేసి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి, లైక్ ఆల్ ఆఫ్ దిస్ యూఆర్ కంటిన్యూస్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది బ్లడ్లో వస్తుందా లేకపోతే ఒక టీచబుల్ స్కిల్లా? See, I think నాకైతే ఐ థింక్ బ్లడ్లో వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ ఇస్ అ ఫ్రీడమ్ ఫైటర్, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇస్ అ డాక్టర్. సో వీళ్ళిద్దరు కూడా అంటే జెనెటిక్స్లో ఉంటేనే కదా ఎవరు వెళ్ళి ఒక కంట్రీ కోసం కష్టపడరు కదా. మా గ్రాండ్ ఫాదర్ మొత్తం ఈ మన మెడికల్, హీ వాజ్ అ మెడికల్ డైరెక్టర్, డిఎంహెచ్ఓకి అసిస్టెంట్ మెడికల్ డైరెక్టర్ కింద రిటైర్ అయ్యారు. సో అంటే వాళ్ళకి ఇట్ కమ్స్ ఇన్ జీన్స్ అనుకుంటా, వేర్ వీ హెల్ప్ పీపుల్ అవుట్. అండ్ సో ఇదైతే ఒక ఇష్యూ ఉంటే దానికి సొల్యూషన్ రావడం, ఐ థింక్ దట్ హ్యాస్ కమ్ త్రూ మై బ్లడ్. సో డెంటిస్ట్రీ, లైఫ్ కోచ్, వాట్ నెక్స్ట్? సో అగైన్ వాట్ నెక్స్ట్ అంటే హౌ డిడ్ యూ ఈ లైఫ్ కోచ్ మీకు అర్థమైంది ఏంటంటే మనుషులను అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. బికాజ్ బిజినెస్ అంటే ఇట్స్ ఏ M2M, మ్యాన్ టు మ్యాన్ ఆర్ ఉమెన్ టు ఉమెన్ థింగ్. ఇట్స్ నాట్ ఎ B2B, ఇట్స్ నాట్ ఎ B2C థింగ్. ఫర్ మీ అంటే నాకు ఆంటర్ప్రీనర్షిప్ అంటేనే, బిజినెస్ కన్నా ఐ లైక్ ద వర్డ్ ఆంటర్ప్రీనర్షిప్. ఆంటర్ప్రీనర్షిప్ అంటే డిఫరెన్స్ ఏంటి? See when you talk about business, no, it is more like, oh, it's for profit. Right? Entrepreneurship is, we are there to solve a very big challenge in the society. Right? I have to find a solution to it. Right? But both are intermingled and we use it left, right and center. But I love the term entrepreneurship because we are here to find solutions to biggest of the biggest challenges right now through our thought process. ఎందుకంటే ఒక ఆలోచన ఉంటే చాలు దీనికి. ఇఫ్ ఐ హ్యావ్ ద ఇంటెన్షన్ దట్ ఎస్ నేను ఈ సొల్యూషన్కి ప్రాబ్లం తేవాలి అని అనుకుంటే, ఐ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ద స్కిల్ టు కన్విన్స్ పీపుల్. రైట్? ఐ హ్యావ్ టు హ్యావ్ ద స్కిల్ కి ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. రైట్? ఆ స్కిల్ ఉంటే చాలు. చాలామంది ఏమనుకుంటారు, ఓకే బిజినెస్ అంటే డబ్బులు బాగా పెట్టాలి, అది పెట్టాలి, ఏం అవసరం లేదు. మీకు ఒక ప్రాబ్లం కనిపించి ఆ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వగలిగిన గట్టి నమ్మకం ఉంటే ఎవడైనా చేయగలుగుతాడు. ఇట్స్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎఫర్ట్. ఇట్ ఈస్ ప్యూర్లీ హార్ట్ టు హార్ట్ కనెక్షన్, టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. ఓకే, సో ఈ ఎంటైర్ స్కిల్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా మానిటైజ్ చేసుకున్నారు? సో మానిటైజ్ చేసుకోవడం అంటే ఐ వాజ్ ఆల్వేస్ ఏమంటాము ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్. ఎందుకు అంటే ఐ ఇంట్రడ్యూస్ అలైనర్స్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ కదా. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో యు వర్ దిస్ గో టు సెలబ్రిటీ డెంటిస్ట్ కదా. సో హైదరాబాద్ లో సో ఫర్ మీ మనీ ఎప్పుడు ఛాలెంజ్ కాలేదు. Right? Because I had products which were very unique. There was no competition for me in any market field. So, but it was not, I chose because there was no competition and kaadu. I see a problem and I got to find a solution to it. It came from that space. Right? Dan tarvata, then I became pregnant. Then I saw hospitals lo mottam, the way pregnant women were being treated. Oka patient laga enduku treat chestunaru. Identi nakemo it was pregnant and I'm pregnant ante tappa how would anything change for me as a woman? Right? మనం ఒక పెద్ద స్టోరీ బిల్డ్ చేస్తాం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీద, అది ఇది ఏదేదో. నాకేమో ఏంటి ఇదంతా ఎందుకు ఓవర్ యాక్షన్? ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్. రైట్? సో ఐఎమ్ ఆల్సో వెరీ ఫిజికలీ ఫిట్ పర్సన్. యోగా, మెడిటేషన్ అనేది నేను ముందు నుంచి బాగా చేస్తున్నాను కాబట్టి ఐ నెవర్ హ్యాడ్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. ఐ వాజ్ జస్ట్ లైక్ ఓకే ఐఎమ్ ప్రెగ్నెంట్. రైట్? సో but what I realized, hospital lo when they had to do my blood test, they kept me waiting till almost mid afternoon. Aa test tarvata first time I felt like I'm a patient.
My pregnancy did not make me feel like a patient. The hospital made me feel like a patient. I'm like, why would you do that to a completely normal, healthy person who's jumping and bouncing and doing her work? హాస్పిటల్కి వెళ్ళాక అట్లా అవ్వకూడదు కదా. యూఆర్ గోయింగ్ ఇన్ టు హాస్పిటల్ టు ఫీల్ బెటర్, టు ఫీల్ మోర్ హెల్దియర్. ఐఎమ్ లైక్, ఐ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ దట్ డే. ఐ కేమ్ హోమ్ ఇరిటేషన్లో ఉన్నాను అనమాట. ఏంటిది, వాయ్ ఇప్పుడు అట్లా ఏం లేని ప్రాబ్లమ్స్ అని నాకు ఇవాళ వచ్చేసినట్టు అనిపిస్తుంది ఏంటి అని. ఐ వాజ్ సిట్టింగ్ లైక్ దిస్ ఆన్ ద సోఫా అండ్ చేంజింగ్ ద టీవీ స్క్రీన్. Something is off, but I don't know what is off. But nakunna questions ani aa TV screen lo there was one lady who was answering on the screen. Ventane number teeskuni aa website pattukoni aa దగ్గరికి వెళ్ళాను. That's when I got introduced to Vijaya Krishnan and Lamaze. Lamaze is all about helping women give birth naturally. Water birth. Water birth is not part of Lamaze. It's like giving the autonomy into the mother's hand, saying that you are capable of giving birth. Whereas bite అంతా ఇట్స్ ఆల్ ఫియర్ మాంగరింగ్. ట్రై చేస్తుంటున్నారు. ఐమ్ లైక్, ఏంటి అవసరమా నీకు, నువ్వు భరించగలుగుతావు ఈ పెయిన్ అంతా, ఇవన్నీ నీకు అవసరమా, వెళ్ళు అది ఈజీ. అరే, హౌ ఆర్ యూ టెలింగ్ a C-section is a major surgery and you're telling that's an easier option just because a woman is going to be numb? That means you made a woman's body as an object. Okay, birthing is another object. Okay, you cut open one object, you'll get one object. You made birth like that. అట్లా కాదు కదా, అమెజాన్ ప్యాకెట్ లాగా. అంటే ఐఎమ్ లైక్, దిస్ ఇస్ నాట్ రైట్. దెర్ ఇస్ ఎ రీజన్. ఒక ఉమెన్ బర్త్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ థింగ్. It's a rite to passage. It's a spiritual awakening which will happen in a woman. I came into my full power the day I gave birth to my son, Vivek. I was not this person before. I was very calm, introvert, very, very deep introvert person who is a deep empath. You know, you see those typical introverts who are very bookish and but we feel everything so much more than what other people can. I am a very deeply empathetic person and a deep introvert, very silent. The moment I gave birth, first time I could feel that immense power ఉంటుంది కదా, నేను ఇది చేయగలిగితే ప్రపంచంలో చేయలేనిది ఏది లేదు అనే ఆ ఫీలింగ్ కదా. మా పెద్దోడిని నా చేతిలో పట్టుకున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్. Yes, and I and Pradeep had the most beautiful birthing experience ever. Vijaya Krishnan ensured the space was like a sanctum. అంటే ఒక గర్భగుడిలో ఉన్న ప్రైవసీ ఎలా ఉంటుంది, ఒక అమ్మవారి దగ్గర మనం ప్రే చేస్తే ఉన్న ఎనర్జీ, ఆ వైబ్, దట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ వెన్ ఐ వాజ్ గివింగ్ బర్త్. మై హస్బెండ్ వాజ్ నెక్స్ట్ టు మీ హోల్డింగ్ మై హ్యాండ్, వీ వర్ కిస్సింగ్ ఈచ్ అదర్, అండ్ వీ గేవ్ బర్త్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ మేనర్. Right? It was a very loving and very powerful thing. Memorable experience. Yeah, and then I'm like, why are people not experiencing this? వాళ్ళు ఎందుకు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, నొప్పులు వస్తాయని ఎందుకు అనుకుంటున్నారు? ఇట్ ఈస్ అ మజిల్ కాంట్రాక్షన్ కదా. మజిల్ కాంట్రాక్షన్ని మనం బ్రీతింగ్తో మేనేజ్ చేయగలుగుతాం కదా. ఎందుకు ఒక అమ్మాయికి నువ్వు చేయలేవు, నీకు కష్టం అని చెప్పి why are they medicating her? Why are they not letting her experience the power in birth? And then I started off Pampered Moms. Where you're pampering mothers for all the wrong reasons. ప్రెగ్నెన్సీ అంటే ఓవర్ ఫీడ్ చేస్తావు, ప్రెగ్నెన్సీ అంటే కూర్చోమని చెప్తావు, ప్రెగ్నెన్సీ అంటే నడవదని చెప్తావు. అరే, దీన్ని ప్యాంపరింగ్ అన్నారా అబ్బాయి? నువ్వు జెన్యూన్ ప్యాంపరింగ్ అంటే ఒక ఉమెన్ కి చెప్పు, అరే నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఇది నథింగ్, ఇన్నర్ స్ట్రెంగ్త్ క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు మేక్ హర్ రియలైజ్ హర్ ట్రూ పవర్, మ్యాన్. బట్ ఏంటి, వై ఆర్ యూ అవుట్ ఆఫ్ లవ్, హౌ కెన్ యూ ఇంపైర్ అన్ ఎంటైర్ సొసైటీ? 80%, 90% C-section రేట్స్ వచ్చేస్తున్నాయి మనకి. రూరల్లో అని సిటీ అని తేడా లేకుండా, జస్ట్ బికాస్ మీకు టైం లేక, just because you cannot see someone in pain, why are you making pain a devil? Right? Because labors are normal. 12 to 18 hours to 24 hours pain contractions are part of giving birth. But it is not like ఇట్లా పట్టేసి చంపేసేంత కాదు కదా. ఇట్స్ ఏ కాంట్రాక్షన్. ఒక 15 నిమిషాలకు ఒకసారి ఒక ట్వింజ్ వస్తుంది, లేకపోతే 20 minutesకి ఒకసారి ఒక ట్వింజ్ వస్తుంది. దాన్ని నువ్వు మేనేజ్ చేయగలుగుతావని చెప్పకుండా, అయ్యో నీ వల్ల కాదు, ఎందుకమ్మా కష్టపడతావు అనుకుంటా రాంగ్ ప్యాంపరింగ్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఐ స్టార్టెడ్ ఆఫ్ Pampered Moms. So when I started off Pampered Moms, I got invitation from almost all the top hospitals to be their speaker and trainer, because there was, at that point of time, no one was advocating what I was doing. So almost every weekend, prati hospital lo velli, I used to train people
train couples, pregnant couples, and how to do the right way, Anna. what right. is the right pampering? What is your body telling? What are the signs? How you can do it? Like as a couple, it's such a beautiful experience. Why would you want to miss that out? Out of fear and, you know, miscommunication, misinterpretation of birth. Right. And luckily, I got an opportunity to be partnered with Vijaya Krishna. So we created Sanctum. Intamundu Sanctum, it was there in mana SR Nagar దగ్గర ఉండేది. Then Kauri Hills లో we created. Jayanti ma'am is an amazing supporter. Dr. Jayanti Reddy, as a gynecologist, ఆమె మాకు సపోర్ట్ చేసింది. It's immense. So Vijay Krishnan is the one who does all the work and I was the speaker communicating and all of it. You're the spokesperson, you're the marketer. Yeah. So like అంటే ఒకేసారి 20 to 30 couples రూమ్ లోకి వస్తే I used to guide them, support them and all of that. So in one of the sessions, one girl came late, full 9-month pregnant. ఇద్దరు కపుల్ చాలా మైకంగా ఉన్నారు, లేట్ వచ్చారు. నేను వెళ్ళి బ్రేక్లో ఏమైంది మీరు లేట్ వచ్చారు ఏంటి అంటే, మేడం తెలుసా మీకోసం మేము 4:30కి పొద్దున్నే బస్ పట్టుకుని వచ్చామంటే. నాకు షాక్, ఇదేంటి 9:30 క్లాస్కి 4:30 బస్ పట్టుకోవడం అంటే, ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఆదిలాబాద్ నుంచి వస్తున్నాం మ్యామ్ అని చెప్పాను. ఐ వాజ్ లైక్ షిట్ మ్యాన్, ఒక 9th month ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్ని బస్సులు మారారమ్మా అంటే 3 బస్సులు మారొచ్చాం మ్యామ్, మీకోసమే వచ్చాం మ్యామ్ అని చెప్పి. ఐ వాజ్ లైక్ షుక్ అప్. అరే ఒక 9th month ప్రెగ్నెంట్ ఉమెన్ అంత దూరం నుంచి ఇక్కడ వరకు రావడం అంటే ఎందుకమ్మా అంటే, మ్యామ్ మిమ్మల్ని చూస్తే మాకు ఎంత ఎనర్జీ వస్తుందో మ్యామ్, ఎంత ఓపికతో వెళ్తాం మ్యామ్. నేను మా ఊర్లో నడుస్తుంటే కూడా మ్యామ్ చెప్తారు, నడవదు నీకు డేంజరు, బేబీ పుట్టేస్తుంది అది ఇది అని చెప్తారు మ్యామ్. మాకెవరు ధైర్యం ఇవ్వరు మ్యామ్, మీ దగ్గరకు వస్తే మాకు వచ్చే ధైర్యం ఉంటుంది చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది మ్యామ్ అని చెప్పారు. ఐఎమ్ లైక్ ఓ మై గాడ్, దిస్ ఎడ్యుకేషన్ మనము అందరికీ ఇవ్వాలి. వాళ్ళు ఏ కార్నర్లో ఉన్నా, ఏ మూలలో ఉన్నా ప్రతి ఒక్కరికి ఫ్రీగా యాక్సెసిబుల్గా ఉండాలి. దానికి ఏం చేయాలి యూనో, ఆ తపన మళ్ళీ అగైన్ యూనో ఇట్ కిక్ స్టార్టెడ్ ఇన్ మీ. అండ్ దెన్ ఐ క్రియేటెడ్ Million Moms. What is Million Moms? So Million Moms is my NGO where I talk about helping women gain full control on their mental, emotional, physical elements, where they're ఇమ్మీడియట్ పోస్ట్ బర్త్ కానీ కొన్ని ఇయర్స్ తర్వాత కానీ యు ఆర్ నాట్ ఎ సాక్రిఫిషియల్ ల్యాంబ్. అంటే నువ్వు ఒక ఉమెన్ కింద పుట్టావంటే నువ్వు అన్నీ గివప్ అయిపోయి నువ్వు ఏదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నావు అని ఫీల్ అవ్వద్దు. యు ఆర్ ద పవర్ హౌస్ ఫర్ ద ఫ్యామిలీ. వీ గేవ్ ద వాయిస్ బ్యాక్ టు ద ఉమెన్ సేయింగ్ దట్ నువ్వు సాక్రిఫైస్ చేస్తే గొప్ప కాదు, నీ వాయిస్ని నువ్వు యూజ్ చేసుకోవాలి, నీ పవర్ని నువ్వు యూజ్ చేసుకోవాలి. నువ్వు ఎంత పవర్ఫుల్గా ఉంటే నీ పిల్లలకి అంత మోటివేషన్, నీ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఒక స్టేజ్ తర్వాత నేను కాంప్రమైజ్ అయ్యాక నా చుట్టుపక్కల చూస్తేనే నాకు కోపం వస్తుంది, వీళ్ళ వల్లే నేను అన్ని గివప్ అయ్యాను అనే ఫీలింగ్ ఉంటుంది, ఎక్కడో కలుక్కోమంతా ఉంటుంది లైఫ్ అంతా. దే ఆర్ నాట్ హ్యాపీ మదర్స్. ఎలా ఉంటుంది అసలు ఆ ఫేజ్, ఒక ఉమెన్ ఫేజ్? సో జస్ట్ నేను ఎందుకంటే మనం చూస్తుంటాం కదా, ఎవ్రీ వీక్ ఎవ్రీ డే చూస్తుంటాం మన ఇద్దరం. MBS డాక్టర్స్, వెరీ ఎడ్యుకేటెడ్, IAS ఆల్మోస్ట్ క్రాక్ చేసిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలకి అంటారు, తర్వాత పిల్లల మీద పడుతుంటారు, తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు. దెన్ అదొక తెలియని ఎంప్టీనెస్, అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. దెన్ దే హ్యావ్ నో క్లూ, బికాజ్ లాస్ట్ 5-6 years వాళ్ళ ఒక లైఫ్ మొత్తం, వాళ్ళ ఎంటైర్ లైఫ్ మారిపోయింది, వాళ్ళ ఇన్స్టింక్ట్స్ పోయినాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఏం చేయాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. ఒక ఐడెంటిటీని కోల్పోతారు వివేక్. అంటే మనం ఒక సొసైటీ ఈజ్ ఎంకరేజింగ్ ఉమెన్, యూ గివ్ అప్ యువర్ ఐడెంటిటీ, యూ డూ ఎవ్రీథింగ్, యూ జస్ట్ లూజ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ యూఆర్ ఎ హీరో అంటారు. కానీ చుట్టుపక్కల ఒక్కళ్ళు ఉండరు, రెస్పెక్ట్ కూడా ఉండదు. సో ఐఎమ్ లైక్, వై ఆర్ వి ఈవెన్ డూయింగ్ దిస్? ఆర్ వి అవేర్ ఆ ఉమెన్ ఎంత సఫర్ అవుతుందో ఎవరైనా కూర్చొని అడుగుతున్నారా? ఆమె నడునొప్పున్న, జలుబున్న, జ్వరమున్న పొద్దున్నే లేసి పిల్లలకి బాక్స్ కట్టేస్తుంది 4:30-5 ఎవడి బాక్స్ ఆడు కట్టుకుంటానికి వద్దు అని అన్ని ఆమె నెత్తనేసుకుని చేసేసుకుంటుంది. అంటే షీ మేక్స్ హర్ ఐడెంటిటీ యాజ్ అ ఫ్యామిలీ. బట్ వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఒక మదర్ని ఐడెంటిటీ కింద చేసుకుంటారా? మా అమ్మ ఇట్లా చేస్తుంది, మేము ఇట్లా చెయ్యాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కడికి గ్రాంటెడ్. ఎలాంటోడన్నా వాళ్ళ అమ్మ వాడికి గ్రాంటెడ్. ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమ ఎట్లా గ్రాంటెడ్, కసరటం నుంచి నువ్వు పట్టించుకో. అసలు ఫోన్ చేసి ఆ తర్వాత మాట్లాడదాం, లైట్ పిక్చర్ లైట్. ఒక పాయింట్ టైంలో ఎలా అయిపోతుంది అంటే, అమ్మ నీకేం కావాలి, నీకేం ఇష్టం అంటే, నీకు ఏదైనా ఒకటేరా, ఏదైనా ఒకటేరా. వాళ్ళకి ఏమి ఇష్టం కూడా మర్చిపోతారు. హౌ డు యూ గెట్ బ్యాక్ ఫ్రమ్ దిస్? That's exactly what I did with Million Moms.
I didn't want moms to lose themselves, right? See, I didn't lose myself, right? నేను ఎక్కడా కూడా మా పిల్లల కోసం నేను ఇది చేయలేదు అనే రీజన్ చెప్పలేదు. నేను సక్సెస్ఫుల్ అయ్యానంటే నా పిల్లల కోసం, నేను సక్సెస్ఫుల్ అయ్యానంటే నా ఫ్యామిలీ కోసం. దట్ ఈస్ అ ఫ్యామిలీ, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. నేనేం చేయట్లేదు దానికి కారణం మా పిల్లలు, నేనేం చేయలేను దానికి కారణం మా ఫ్యామిలీ అనే ఎక్స్క్యూజ్ నేను ఎప్పుడు తీసుకోను. ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇట్స్ ఫర్ మై కిడ్స్. ఎస్, వాట్ ఎవర్ ఐ డూ దానికి రీజన్ నా ఫ్యామిలీని చేసుకుంటాను. ఐ వోంట్ బీ మేకింగ్ దెమ్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ పుటింగ్ ఎ స్టాప్ టు మై లైఫ్ అండ్ మై డ్రీమ్స్, రైట్? ఎందుకంటే అందరూ అన్ని చేతులు కలిస్తేనే సొసైటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనం అందరం చేతులు కలిపితేనే ఒక కాన్షియస్ ఎలివేషన్ జరుగుతుంది. లేకపోతే ఒకరి పక్కన ఒకరు సఫర్ అవుతా ఇంకొకరు పెరగడం అనేది ఇంపాసిబుల్. అంటే మనం ఎంత ముందుకెళ్ళినా 10 steps వెనక్కి లాక్కునే వెళ్తాం. అది ఇప్పుడు కాకపోతే రేపు. మన ఇంట్లో ఒకరు ఏడుస్తూ ఉన్నారంటే ఆ ఏడుపు ఎప్పటికోప్పటికి తగులుతుంది. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే, కొంతమంది రియలైజ్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది, కానీ దాంట్లోంచి ఆ బాధలోంచి ఆ గిల్ట్లోంచి ఆ మొత్తం ఫ్యామిలీ రికవర్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది, రైట్? సో వాట్ డిడ్ వీ డూ అంటే వీ క్రియేటెడ్ ఎ ప్రోగ్రామ్ వేర్ విత్ ఇన్ 21 days హౌ కెన్ ఉమెన్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఆ ఇరిటేషన్, కోపం, ఇవన్నిటికీ రీజన్ ఏంటి? దర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ, రైట్? బికాస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ నువ్వు అసలు ఎండనే చూడకపోతేవే, నువ్వు పిల్లోడిని తీసుకుని బయటికి వెళ్తే ఏదో అయిపోతుందని భయం వేస్తే హౌ ఇస్ ఇట్ ఓకే? నీకు విటమిన్ డి ఏది? నువ్వు అసలు వాకింగే చేయట్లేదు. వై విల్ యువర్ బోన్స్ రిటైన్ ద కాల్షియం, రైట్? నీకు హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, అన్ని రకాల డెఫిషియన్సీ ఉండి ఆమె చిర్రు బుర్రు అనుకుంటా, కోపంగా, చిరాగ్గా, డిప్రెషన్లో వెళ్తే కూడా ఆమె అంతే అని అనుకుంటాం తప్ప జెన్యూన్లీ ఆమె ఫిజికల్ హెల్త్ ఏమవుతుందని ఎవరైనా చెక్ చేస్తున్నారా? ఆర్ వి రెస్టోరింగ్ దట్, రైట్? సో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం, యాజ్ అ డాక్టర్ ఐ నో ఇట్ వెరీ స్ట్రాంగ్లీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్యూర్ ఫిజికల్ కంపోజిషన్. ఇట్స్ అ కెమికల్ కంపోజిషన్ ఇన్ యువర్ బాడీ విచ్ ఇస్ నాట్ రైట్. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ go get your blood test, just go for a walk. ఒక 10 to 15 minutes నువ్వు వాక్కి వెళ్తే నీ హార్మోన్స్ అన్ని దే గెట్ యాక్టివేటెడ్, దే గెట్ రిలీజ్డ్, ఎండార్ఫిన్స్ గెట్ రిలీజ్డ్ విచ్ విల్ పుట్ యూ బ్యాక్ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అప్పుడు ఆ కోపం, చిరాకు ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. దెన్ యూ విల్ హ్యావ్ స్పేస్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, రైట్? వీ ప్రమోటెడ్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్. If you are not going to take care of it, who's going to do it? And we drove the entire campaign through her kids, through the spouses. So everyone is telling, నువ్వు ఎక్సర్సైజ్ చేయని చెప్పడం కాదు, ఆమె చేసే ఒక పనిని మీరు తీసుకోండి. ఎందుకు చేయదు? హస్బెండ్ ఆర్ చిల్డ్రన్. మనం కూర్చొని లెక్చర్ ఇస్తాం, నువ్వు వర్క్ చేయాలి, నువ్వు హెల్త్ చూసుకోవాలి, ఎవడన్నా చెప్తాడు. నువ్వు ఆమె చేసే బాధ్యతను ఒక రోజన్నా ఎత్తుకున్నావా? నువ్వు వెళ్ళి చెప్పు, అమ్మ ఈ రోజు వంట నేను చేస్తాను, నువ్వు చిల్లావు అని చెప్తావా? లేదు, ఎవడి కాడికి హడావుడు ఈ మొక్కటే తెరగా కూర్చుంది కదా ఇంట్లో. సో వాట్ వీ డిడ్ ఇస్, మీరు వెళ్ళి చెప్పండి మీ పేరెంట్స్కి, ఏమని? నీ హెల్త్ చూసుకోమని చెప్పొద్దు, నీ పని ఏంటో నేను చేస్తాను, ఓకే? ఈ రోజు బట్టలు నేను ఉతుకుతాను. సో ప్రాబ్లమ్ ని రూట్ కాజ్ ని సాల్వ్ చేస్తాం. yes, because otherwise how will a mom work? They will never say that. It's a never ending responsibilities, right? And women కి వాళ్ళ చేస్తే గిల్టీ అనిపిస్తుంది. అబ్జర్వ్ చేసారా? అవును. అరే నేను నా అబ్బాయికి క్యారేజ్ కట్టకపోతే నేను తప్పు చేస్తున్నాను, ఐఎమ్ నాట్ డూయింగ్ మై జాబ్, గిల్ట్ వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళ ఐడెంటిటీని వీళ్ళని ఫీడ్ చేయడం మీద వీళ్ళ మీద అసోసియేట్ చేస్తున్నారు. అవును. సో we started helping women to focus on themselves, their own strengths, simultaneously telling the family members, you take her responsibility. Why don't tell her how to do it? నువ్వు వెళ్ళి వాక్ వెళ్ళు అని చెప్పదు, లెక్చర్ ఇవ్వదు. ఆమెకి టైమే లేదు, ఓపికే లేదు, ఎక్కడి నుంచి చేస్తుంది? యూనో. సో ఫస్ట్ వర్క్ తీసుకొని ఆపర్చునిటీ క్రియేట్ చేసి అమ్మ బయటికి వెళ్ళు, రైట్? ఇట్స్ ఫెంటాస్టిక్. అది కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. చాలా మంది ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ థింగ్, అమ్మ ఎందుకమ్మా బయటకు వెళ్ళవు అడగడం కంట, ఎందుకు బయటకు వెళ్ళట్లా అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తే అమ్మ బయటకు వెళ్ళని టైం దొరుకుతుంది, రైట్? పెత్తనం చేయడమే మనకు అలవాటు, వెళ్ళి ఇంకా పెత్తనం చేస్తాము. ఈమె పట్టించుకోదు, ఈమె చేయదు, ఈమె ఇంతే అంటాము. ఆమె ఎందుకు అట్లా చేయలేకపోతుంది అనేది ఒక్క సెకండ్ అయినా ఆలోచిస్తామా? సో ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్? సో సక్సెస్ఫుల్ అయిందా మిలియన్ మామ్స్? సో అసలు నేను అనుకోలేదు వివేక్. నేనేమనుకున్నా అంటే నా లైఫ్ అంతా పడుతుంది 1 million people చేయడం అనుకున్నా.
అసలు విజన్ ఏంటి? మిలియన్ మెంబర్స్ టచ్ చేయాలి లైఫ్ అంటే 10 lakh members. 1 million చేస్తే చాలా పెద్ద విషయం వివేక్. అంటే మామూలు కాదు కదా అది. సో ఐ వాజ్ లైక్ 1 million చేద్దాము, పర్లేదు నా లైఫ్ అంతా ఉంది. నేను అప్పుడు ఐ వాజ్ ఇన్ మై 30s. ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ మై ఎంటైర్ లైఫ్, ఐ విల్ డూ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను. బట్ థ్యాంక్స్ టు సిద్ధార్థ్ రాజశేఖర్, రైట్, అండ్ థ్యాంక్స్ టు జగదీశ్వర్ సార్, IS Women and Child Welfare Department Principal Secretary, thanks to Prema Malini Vanam, like who's my friend, Prema the journalist. ఇలా ముగ్గురు వల్ల మన అన్ని యాంగిల్స్లో కవర్ అవుతుంది అంటారు కదా. సిద్ధార్థ్ రాజశేఖర్ ఏమో నాకు ఆన్లైన్ ఓకే, ఎవ్రీ వీక్ 300-500 మంది ఉండేవాళ్ళు వివేక్. దానికి ముందు నాకు 20-30 people ఉంటే చాలా పెద్ద విషయము. 20 people, ఇమాజిన్ 20 couples in a room was a very big thing. 2014-15లో 20 couples చెప్తున్నామంటే చాలా పెద్ద విషయం. ఒక రూమ్ లో 40 మంది ఎవ్రీ వీక్ చెప్తున్నామంటే, అలాంటిది ఒక 300-400 మంది యునో దే యూస్ టు కమ్ అటెండ్ మై సెషన్స్. అండ్ దెన్ డిజిటల్ గా థ్యాంక్స్ టు సిద్ధార్థ్ రాజశేఖర్. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ అంటే, వీ డిడ్ 13 districts లో క్యాంపెయిన్. అప్పుడు ఇంకా 30 districts ఫార్మ్ కాలేదు. there were 13 districts in Telangana at that point of time. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే వాళ్ళము. ఆల్ అంగన్వాడీ వర్కర్స్ సార్ సపోర్ట్తో HRD డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇప్పించాం. సో దట్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు, బికాస్ అంగన్వాడీ వర్కర్స్ ఎవ్రీడే ప్రెగ్నెంట్ ఉమెన్కి గవర్నమెంట్ కూడా చాలా మంచి ప్రోటోకాల్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఇంతకుముందు ఉండేది కాదు. అప్పుడు దే క్రియేటెడ్ ఎ కిట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. మన కేసీఆర్ గారు చాలా మంచిగా ఈ క్రియేటెడ్ ఎ కిట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళకి హెల్ప్ చేయడానికి దానికి. అండ్ దాంతోపాటు వాళ్ళకి ట్రైనింగ్ అంతా ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ప్రేమ ఏమో సెలబ్రిటీస్. పిఆర్ కన్నా కూడా రేణు దేశాయ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సపోర్టెడ్ మీ. అండ్ సమీరా రెడ్డి, యూ జస్ట్ నేమ్ ఇట్, శిల్పా రెడ్డి, ఎవ్రీవన్. నేను మాట్లాడిన ప్రతి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో దే హెల్ప్ మీ టేక్ మై మెసేజ్ లైక్ ఫార్ అండ్ వైడ్. సో నేను అనుకోకుండానే నేను నా లైఫ్ అంతా పడుతుంది అనుకున్నది less than 3 years లో you reached million moms, 4 million plus, 40 lakh mothers ni 3 years lo. Fantastic. Like wow. It was unimaginable actually, but we did it. But that exposed me to another huge can of problems that women were facing. Okay, what? Finance. Right, biggest. ఎందుకంటే అన్లెస్ అంటే నీ చేతిలో డబ్బులు ఉంటాయి కానీ నీకు ఇండిపెండెన్స్ రాదు. అండ్ దిస్ ఇస్ ద రియల్ ట్రూత్. నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటాయి కానీ నువ్వు చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసావు? అంటే ఇంత కష్టపడి ఇంట్లో చేసే ఉమెన్, ఆమెకి కనీసం ఒక పాకెట్ మనీ లేదు. కనీసం ఆమె హస్బెండ్ని, ఎన్ని హస్బెండ్ జోక్స్ ఉన్నాయి, మీ వైఫ్ షాపింగ్ అడుగుతుందా అని కుళ్ళు జోకులు వేస్తారు కదా ఇంటర్నెట్ నిండా. అంటే ఆమె గిల్ట్ ఫీల్ అవుతుంది. ఒక ఎడ్యుకేటెడ్ మదర్, అన్ని గివప్ అయ్యి ఒక పిల్లల్ని తీసుకునే మదర్, నువ్వు జెన్యూన్ పాజిటివ్ ఉమెన్ ఉంటారు చూడు, వాళ్ళు హస్బెండ్ని నేను ఇది షాపింగ్ చేయాలని అడగడానికి గిల్ట్ ఫీల్ అవుతారు తెలుసా. అదేదో చాలా తప్పు కింద ఫీల్ అవుతారు. అరే నీకు ఇన్కమ్ ఏది, నువ్వు ఏ బేసిస్ మీద వదిలేస్తావు ఇవన్నీ అంటే, మేడం మా హస్బెండ్ ఏమని చేస్తున్నారు మ్యామ్. సరే మీ హస్బెండ్ ఏమని చేస్తున్నారమ్మా, నీ ఇన్కమ్ ఏదమ్మా, ప్లాన్ ఏమైనా చేశారా అంటే, లేదు మ్యామ్ బాగా సంపాదిస్తాడు మ్యామ్. మరి నువ్వు అడుగుతావమ్మా నీకు ఏమైనా కావాలంటే, ఎలా మ్యామ్ నేను సంపాదించట్లేదు కదా మ్యామ్. అదే ఆన్సర్. ఐమ్ లైక్ వాట్ ఇస్ దిస్? ఫ్యామిలీ మనీ నా మనీ కాదు. యా, వెరీ మైండ్ సెట్ ఇష్యూ. Yeah, then I'm like, we have to make women the finance managers of the family. ఇంత ముందు తాళాలు ఒక మదర్ దగ్గర ఉండేది. ఇప్పుడు బ్యాంక్స్ వచ్చాక ఏమైంది, చెక్కదట్టి అంటే హస్బెండ్ కి. So how do we get the power back? How do we create the balance? It's not about getting the power back. హస్బెండ్ కి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలీదు, ట్యాక్స్ అంటే ఏంటో వీళ్ళకి తెలీదు, ఏమైనా అయితే ఏం హ్యాండిల్ చేయాలో తెలీదు. ఎందుకంటే మనకి ఎప్పుడు కాలేజీలో నేర్పించలేదు కదా, స్కూల్లో నేర్పించలేదు. సో కోవిడ్ టైంలో దెర్ వాజ్ అ లేడీ హూస్ హస్బెండ్ ఇస్ ఇంటూ మర్చెంట్ నేవీ, మంచి రాయల్ జాబ్. ఆమె నేను ఇది చేస్తానంటే, నీకేం అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండు, పిల్లల్ని చూసుకో, నీకేం అవసరం లేదు, నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు ఖర్చు పెట్టుకో, నువ్వు ఏం చేయొద్దు అని ఇంత కథలు చెప్పారు కదా. దట్ గై పాస్డ్ అవే. ఓకే, క్యాన్సర్తో he died away. She has no clue about money. ఎందుకు లైఫ్ అంతా నీకు అవసరం లేదు, నేనున్నాను కదా అని
పెట్టాడు. ఆమె బాధ వర్ణనాతీతం. బికాజ్ 2 పిల్లలు, ఓకే, టీనేజ్కి వచ్చారు, కాలేజ్కి వెళ్ళాలి, నో క్లూ, నేను చూసుకుంటాను నీకెందుకు అంటే అమ్మాయికి అసలు ఐడియానే లేదు. మనీతో రిలేషన్షిప్పే లేదు. మనీతో ఓన్లీ 1 రిలేషన్షిప్. డబ్బులు ఇస్తాడు ఖర్చు పెట్టుకోమని, దేనికి, ఇంటి సరుకులకి, సామాన్లకి, ఇవంతా. మిగతా అన్ని దీనికి ఐడియా కూడా లేదు. ఆమెకు ఒక స్టాక్ పోర్ట్ఫోలియో వదిలేసి వెళ్ళాడు అతను. అసలు ఆ స్టాక్ పోర్ట్ఫోలియో ఉందని కూడా ఆమెకి క్లూ లేదు. ఓకే, ఆ ఏజెన్సీ వాళ్ళు కాల్ చేసి ఇస్తే 2 crore అతను ఇన్వెస్ట్ చేస్తే అది 70 lakhs అయిపోయి కూర్చుంది. ఆమెకి షాక్, ఇదేంటి 2 crore పోర్ట్ఫోలియో 70 lakhs అయింది, ఇదేంటి. అది మేనేజ్ చేసే వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఎవ్రీ మంత్ డబ్బులు ఇచ్చేవాడు, ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు? హూస్ గోనా గివ్ హర్ మనీ? వెళ్ళిపోయి ఒక విలేజ్లో ఉండడం స్టార్ట్ చేసింది. She was born and brought up in a very big city, but because she can't manage these expenses, పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లోంచి తీసుకెళ్ళిపోయి ఒక విలేజ్లో ఉండి ఆ విలేజ్ స్కూల్ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తా. బికాస్ దట్ ఈస్ వేర్ ఆమె ఎక్స్పెన్సెస్ తను మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన ఇల్లు రెంట్కి ఇచ్చి ఆ వచ్చే 30,000 40,000తో ఇప్పుడు గడపాలి. ఒక 2-3 lakhs ఎర్నింగ్ ఉన్న ఫ్యామిలీ సడన్లీ 30,000 పడిపోయింది. వర్స్ట్ పార్ట్, ఈమెకి అసలు అర్థమే కాదు, నెక్స్ట్ ఏం చేయాలి తెలియదు, ఏమీ తెలీదు. జీరో నాలెడ్జ్ ఆన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, రైట్? అంటే అలాంటి ఉమెన్ స్టేజ్కి వస్తే తప్ప మనం వాళ్ళు హెల్ప్ చేయమా, రైట్? ఏం చదువుకుంది, ఎడ్యుకేటెడ్ ఉంది, ఆమెకి ఆ మాత్రం తెలీదా అంటే యూఆర్ నాట్ లెటింగ్ ద ఉమెన్ డూ వాట్ షీ హస్ సపోజ్డ్ టు డూ. పోయింది కదా, అది ఐడెంటిటీ కాదు, దేర్ ఐడెంటిటీ ఇస్ నౌ ఎ కుక్. సో సాడ్, right? So that's the situation with so many women. I'll tell you another example. There is a couple, okay? Girl is working in a very good bank. She earns double of her husband's salary. అమ్మాయి హస్బెండ్ శాలరీకి డబల్ సంపాదిస్తుంది. అబ్బాయిది కాన్స్టెంట్ జాబ్ కాదు, అబ్బాయి జాబ్ కూడా తిన్నగా ఉండదు, రెగ్యులర్ ఒక రోజు ఉంటుంది పోతుంది. ఈమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎవరు మానేశారు జాబ్? పెటర్నిటీ లీవా? కాదు, ఈమెను మానిపించారు. వాట్? యా, ఇంకా నేను ఈ అబ్బాయి లీవ్ తీసుకొని హెల్ప్ చేస్తాడు అనుకున్నాను. కాదు, ఈ అమ్మాయిని మానిపించేశారు జాబ్. ఈ అమ్మాయిని జాబ్ మానిపించారు. కెన్ యూ బిలీవ్ దిస్? ఎందుకు? సొసైటీ, దట్స్ హౌ ద సొసైటీ వర్క్స్. బేసిక్ ఎకనామిక్స్ అర్థం అవ్వాలి కదా. నే మ్యామ్, హస్బెండ్ ఇస్ అ ఎర్నింగ్ పర్సన్. నో మ్యామ్, హౌ they told I have to sit at home, but you are earning more than him. No ma, why would you leave the job? No ma'am, my in-laws and all said now I have to take care of the kid. But what about your financial stability? He is not having a recurrent income. I have to manage in this only ma'am. Imagine her depression. Yeah, and with the kid coming, with the kid being born, and the child was born special needs. Now you tell me. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటేనే మనము ఉమెన్ కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఉమెన్ కూడా చేయాలని మాట్లాడతామా? అరే, ఉమెన్కి సపోర్ట్ చేయాలని ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటేనే మాట్లాడతామా? ఎక్స్ట్రీమ్స్ అవసరం లేదు కదా. యాజ్ అ సొసైటీ మనం ఎట్లా ఉండాలి వివేక్? ఐడియల్గా యు ఆర్ ఎర్నింగ్, ఓకే, ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్, మన ఇద్దరం కలిపి ఫ్యామిలీని మేనేజ్ చేద్దాం. దేర్ షుడ్ బి, ఫ్యామిలీకి ఒక ఎక్స్పెన్స్ ఉందనుకో, యూ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద ఫ్యామిలీ ఎక్స్పెన్స్, ఐ విల్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద ఫ్యామిలీ ఎక్స్పెన్స్. ఓకే, ఐ విల్ హ్యావ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పెన్స్, యూ విల్ హ్యావ్ యువర్ పర్సనల్ ఎక్స్పెన్స్. వీ ఇన్వెస్ట్ టు ద ఫ్యామిలీ, వీ ఇన్వెస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, కిడ్స్ ఎడ్యుకేషన్కి ఇంత ఫండ్, అంత ఫండ్. అలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి ఆ ఫ్యామిలీస్లో? లేదు కదా. దాట్స్ వెన్ ఐ రియలైజ్డ్, ఇదేంటి ఇంత క్రూషియల్ కాన్వర్సేషన్స్ అసలు ఎవడు మాట్లాడలేదు. డబ్బులు సరిపోతున్నాయి అంటారు, ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు సరిపోతే ఫ్యూచర్లో ఎలా సరిపోతుంది? అసలు ప్లానింగ్ ఉందా? ఏ బేసిస్ మీద ఉమెన్ వదిలేమంటున్నారు? వీళ్ళకి కామన్ సెన్స్. సచ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఓపెన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అగైన్. రైట్, ఎందుకంటే మనీ మీద డిస్కస్ చేయడం అనేది పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్లో ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. మన అలవాటు లేదు ఎప్పుడు. ఎందుకు లేరా నీకు ఇవన్నీ? చిన్నప్పటి నుంచి ఇదే కదా కాన్సెప్ట్, ఇదే స్టేట్మెంట్, ఎందుకు రా నీకు ఇవన్నీ. మా నాన్నగారు తెలుసా నాకు అట్లా చెప్పేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి నేనే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి నా స్కూల్ ఫీజు కూడా నేనే బ్యాంక్లో కట్టుకోవాలి. ఓకే, నేను భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదివేదాన్ని. మేము వెళ్ళి ఆంధ్ర బ్యాంక్లో స్కూల్ ఫీజు కట్టాలన్నమాట. 3 monthsకి ఒకసారి క్వార్టర్లీ ఫీజు కట్టాలి. నేనే వెళ్ళి ఫీజు కట్టేదాన్ని. ఓకే, సో నాకు చిన్నప్పటి నుంచి నన్నే ఇండిపెండెంట్గా తయారు చేశారు. సో నాకు అసలు అట్లా నాకు తెలీదు అనే కాన్సెప్టే లేదు. టిల్ ఐ స్టార్టెడ్ మీటింగ్ సో మెనీ ఉమెన్. ఇలా కూడా ఉంటుందా అనేది అసలు నాకు తెలీదు వివేక్. దెన్ ఐఎమ్ లైక్, this is something off. Now I need to work on this. So best time financial literacy రావాల్సింది చిన్నప్పుడు, అది జరగట్లేదు. జరగట్లేదు. What is the next best sign?
I think next best time is when you're getting married. ఓకే. As a married couple, the first thing you need to do is go talk to, ఫైనాన్స్ కన్సల్టెంట్. get financially literate. See, the sad part in India, again, maybe this might sound very, very controversial, right? మనకి ఇప్పుడు మన వెల్త్ మేనేజర్స్ ఎవరు? బ్యాంక్ లో ఉన్న మేనేజర్స్ లేకపోతే మన మ్యూచువల్ ఫండ్స్. Right? So everyone is tied up with a finance company which has strong financial goals. వాళ్ళ సేల్స్ గోల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ గోల్స్ కాదు, సేల్స్ గోల్స్. రైట్. Okay, so are you getting the right financial advice? Are you insured to the right amount? నాకు ఇన్సూరెన్స్ 60,000 per month అని ఎవడని చెప్పాడు అనుకో, ఇంకొకరు వచ్చి లేదు చిచి అంత అవసరం ఏముంది, 3,000 థర్డ్ పార్టీ చేసుకుంటే అయిపోతుంది అని ఎవరైనా చెప్పారు అనుకో, నేనేం చేస్తాను? 3,000 వెళ్తాను. బట్ అది నన్ను ప్రాపర్గా ఇన్షూర్ చేస్తుందా, నా గోల్స్కి ఇన్షూర్ చేస్తుందా, నా ఇన్కమ్కి ఇన్షూర్ చేస్తుందా అనేది లేదు. ప్రీమియం నేను ఎట్లా తగ్గించుకోగలుగుతానా అనే ఫీలింగ్లో ఉంటాను. రైట్? లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. మనం ఇన్సూరెన్స్ని రిటైర్మెంట్ని కలిపేసి ఒక ప్యాకేజ్ తయారు చేసేసి దాన్ని ఒక ఇన్సూరెన్స్ అని చెప్తున్నాం. అసలు ఏంటి డిఫరెన్స్, ఇదంతా ఏంటి అనేదే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలియదు. మోర్ దెన్ 27% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, 27% of the Indian population only has a clue. అంటే 73%కి అసలు ఐడియానే లేదు ఫైనాన్స్ అంటే, మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏమీ తెలియదు. ఇన్సూరెన్స్ ఎక్కడ నుంచి ఎవడో జబర్దస్తి మన ఎమ్మడి పడతారు, మన అంకులో మన ఆంటీనో బ్యాంక్లో పనిచేసే వాళ్ళు మనకి వీళ్ళు ఎమ్మడిపడి ఇస్తే వాళ్ళ కోసం మొహమాటానికి ఏదో చేసుకుంటాం. అలా 2-3 పాలసీ ఉంటే ఆ పాలసీ ఉద్దేశం ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి, అది కూడా ఐడియా లేదు. దట్స్ వేర్ ఆర్ ఫైనాన్షియల్ లిటరసీ ఇస్. సో we started educating people about, we got experts on board, we created Fortune Academy. And we started educating people about what is the right percentage of money. Okay, నీ ఖర్చులు ఎంత, నీ ఎక్స్పెన్సెస్ ఎంత. నీ ఎక్స్పెన్సెస్ ఒక 10,000 ఉన్నాయనుకో, నీ ఎర్నింగ్ ఎంత ఉండాలి? 50,000 ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, ఖర్చులు 10,000 ఉంటే 10,000 శాలరీ వస్తే ఓ సూపర్ అని హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ దట్స్ నాట్ రైట్ కదా. మనం ఫస్ట్ ఖర్చు పెడితే సేవింగ్స్ చేస్తాం, సేవింగ్స్ చేసి ఖర్చు పెట్టాం కాదు, మనము సంపాదించేదే ఖర్చు పెట్టడానికి. నాకు ₹1,00,000 సరిపడా నేను ఖర్చు పెట్టేస్తాను. దట్స్ ఓకే ఇన్ ద స్టార్టింగ్ కాలేజ్ బయటకు వచ్చి ఒక 20,000 వస్తుంది, 20,000 ఖర్చు పెట్టుకుందాం. But it is a management issue. It is not okay even it's not even okay then? No, it's not okay. See, నాకు స్టైఫండ్ 10,000 వస్తే 3,000 రూపీస్ ఖర్చు పెట్టి 7,000 రూపీస్ని ఒక గోల్డ్ కాయిన్లో, ఒక సిల్వర్ కాయిన్లో ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుని పెట్టుకునేదాన్ని చిట్టీకి అట్లా. కాలేజ్ నుంచే. వై షుడ్, ఎందుకు అంటే కాలేజ్ అంటే ఎంజాయ్ చేయాలా? నేను నా లైఫ్లో నా హైయెస్ట్ ఎంజాయ్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. Right? As I grow old, I'm enjoying and experiencing life right now. Because you invested early? Because I did not get into the stupid notion that, మనం చిన్నప్పుడే ఎంజాయ్ చేసేయాలి, లైఫ్ అంతా సఫర్ అవుతాము. కానే కాదు, అంతా బుల్షిట్. లైఫ్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతి పాయింట్ని మనం ఎంజాయ్ చేసే కెపాసిటీ మన చేతిలో ఉంది. అంటే మనం ఏజిజంని, అంటే ఏజ్ అయ్యే కొద్దికి ముసలోళ్ళు అయిపోతారు, అది తిరగలేరు అని కాన్సెప్ట్స్, ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేసేయాలి కాబట్టి ఇప్పుడే ఖర్చు పెట్టేసేయాలి అని, ఇవన్నీ చాలా ఏమంటాం వెస్టర్న్ కాన్సెప్ట్స్. దే ఆర్ ఆల్ వెరీ కమర్షియల్ కాన్సెప్ట్స్. మన ట్రెడిషనల్ ఇండియన్ దాంట్లో నువ్వు ముందు నుంచి ప్లాన్ చేసి you enjoy when you're not married, you enjoy the married life, you enjoy the stage of kids, you enjoy the kids growing, you enjoy the teenage of your kids, you enjoy growing old. Right? Life is so beautiful kada. As I grow old, I'll have more wisdom, I'll have more freedom to enjoy life more. You have more people around. I have more people, more relationships. It's so beautiful to mature, grow old. అలాంటిది చిన్నప్పుడే ఎందుకు ఎంజాయ్మెంట్, స్కూల్లోనే ఎందుకు ఎంజాయ్మెంట్? నాకు అది మోస్ట్ పెయిన్ఫుల్ ఫేజ్ అనిపిస్తుంది. రైట్? నేను పెరిగే కొద్దీ నా లైఫ్ మంచిగా చేసుకునేది నా చేతిలోనే ఉంది. నేను ఎంత గ్రో అయితే అంత ఎంజాయ్ చేసుకునే కెపాసిటీ నా చేతిలోనే ఉంది. మనం ఎందుకు చెప్తున్నాము అదేదో రేపే చచ్చిపోతాం అన్నట్టు, లైఫ్ మళ్ళీ ఉండనట్టు, ఇప్పుడే ఎంజాయ్ చేసేసి ఇప్పుడే అయిపోయా. రాంగ్ కాన్సెప్ట్. డబ్బు చేతిలో వచ్చిన నెక్స్ట్ నిమిషం నుంచి ప్లానింగ్ అనేది చెయ్యాలి. ప్లే మనీ ఉండాలి. అలా అని మొత్తం గీసేసి లాగేసి లోపల ఖర్చు దాసేసి ఏదేదో చేసేమని కాదు. There is a budget for enjoyment. There is a budget for investment. There is a budget for our expenses. There is a budget for our growth. అలా మనం కనుక బడ్జెట్ వేసుకుని చేయకపోతే ఏమవుతుంది?
ఏం ఉండదు, ఏం తర్వాత ఏమి ఉండదు ఏం ఎంజాయ్ ఉండదు చేయడానికి, తర్వాత ఎందుకంటే ఇక్కడ కథ అంతా అయిపోయింది ఖాళీ story. చేసేసాం, ఊడి చేసాం కదా, మన తాతలు ఖాళీ చేసి మనం ఖాళీ చేస్తే ఇంకేం మిగులుతుంది? కానీ ఇక్కడ సాడ్లీ మన పెద్దలు చాలా బాగా కష్టపడ్డారు పాపం. వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడింది యునో హార్డ్ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ అన్ ఈజీ లైఫ్. అవును, ఈజీ లైఫ్ హార్డ్ సర్కమ్స్టాన్సెస్. బట్ అట్లా అవ్వాల్సిన అవసరం లేదు, ప్రొవైడెడ్ ఇఫ్ యూ క్రియేట్, ఇఫ్ యు ఆర్ రియలీ ప్లానింగ్, మంచిగా ప్లాన్ చేసుకుని ఏ టైంకి చేయాల్సిన ఆ పనులు మంచిగా చేసుకుంటా. యునో నాకైతే ఐ లవ్ ఇండియన్ కల్చర్, ఐ లవ్ ఇండియన్ సొసైటీ, బికాస్ ఇంత బ్యూటిఫుల్గా ఇంత బ్యాలెన్స్గా ఏ సివిలైజేషన్లోనూ లేదు. మన పెద్దలు చేసింది దాన్ని తక్కువకి చూడకుండా, వెస్టర్న్ని అడాప్ట్ చేసుకోకుండా బ్యూటిఫుల్గా దాన్ని ఫాలో అయిపోతా, బెస్ట్ ఇన్ వెస్టర్న్ అండ్ బెస్ట్ ఆఫ్ ఇండియన్ బోత్ ని ఎంజాయ్ చేయగలిగితే ఇండో చైనీస్ లాగా. సో ఫార్చ్యూన్ అకాడమీ, సో లెట్ మీ గెట్ దిస్ రైట్. ఫస్ట్ ఆర్థోడాంటిస్ట్, సెలబ్రిటీ ఆర్థోడాంటిస్ట్, దాని తర్వాత మిలియన్ మామ్స్, శాంక్టమ్, తర్వాత ఫార్చ్యూన్ అకాడమీ. సో ప్యారల్ గా ఇంకో స్ట్రీక్ నడుస్తూ ఉండింది. యాక్చువల్లీ ఇదంతా ఒక స్ట్రీక్. ప్యారల్ గా ఇంకో స్ట్రీక్ అంటే ఏంటంటే బిఎన్ఐ, రైట్? సో బిఎన్ఐ లో ఐ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద చాప్టర్. దెన్ ఐ బికేమ్, బిఫోర్ గో ఫార్వర్డ్, బిఎన్ఐ అంటే ఏంటి? ఎందుకంటే తెలుసు బిఎన్ఐ అంటే ఏంటి. సో బిఎన్ఐ ఇస్ బేసికలీ బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్, రైట్? సో బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ అంటే ఇందులో కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెసెస్, అంటే ఒకటి సంబంధం లేని బిజినెసెస్ అన్ని దే కమ్ టుగెదర్ అండ్ లైక్ బిజినెస్ ఓనర్స్ అందరూ కలిపి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, రైట్? ఓకే, నీ నెట్వర్క్ మనకేంటంటే సాడ్లీ నెట్వర్క్ అన్న మార్కెటింగ్ అన్న ఇట్ హ్యాస్ వెరీ బ్యాడ్ ఇంటర్నేషన్. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ నెట్వర్క్ ని నాశనం చేసినాయి, మార్కెటింగ్ బ్యాడ్ నేమ్ తెచ్చినాయి, కాబట్టి బోత్ హ్యావ్ ఎ బ్యాడ్ నేమ్. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, నెట్వర్క్ అంటే నా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సహాయంతో మనం ఎంత బాగా గ్రో అవ్వగలుగుతాం. లైక్ ఫ్రెండ్షిప్ కి నెక్స్ట్ లెవెల్ ఇస్ నెట్వర్క్, రైట్? స్కూల్ కాలేజ్లో మనం ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, ఐ థింక్ ఇన్ ఎ ప్రొఫెషనల్ లైఫ్ మనం నెట్వర్క్ ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే నెట్వర్క్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఏదో తాగడమో మళ్ళీ తినడమో ఖర్చులు పెడతామో అని కూడా మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. అలా కాదు, ఇట్స్ అ వెరీ సీరియస్ బిజినెస్ ఆర్గనైజేషన్. పొద్దున్నే 8 అందరూ చక్కగా కలిసి నీకేం అవసరం నేనున్నాను అని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో బిఎన్ఐలో ప్యారలల్గా యునో ఐ వాజ్ గ్రోయింగ్ ఇన్ డిఫరెంట్ లీడర్షిప్ పొజిషన్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ అక్కడ వచ్చిన ప్రతి ఆపర్చునిటీకి ఐ సెడ్ ఎస్. అండ్ సో ప్యారలల్లీ ఐ సెట్ అప్ బ్యాంక్వెట్ స్పేస్, ఐ సెట్ అప్ అ కన్వెన్షన్ సెంటర్. సో అదర్ సైడ్ ఆఫ్ థింగ్ వాజ్ ఆల్సో గోయింగ్ ఆన్. సో వన్ side is the humanity angle, other side was purely out of my experience of organizing events, trainings atla. So continuous గా మనుషులు కలవాలి, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ ఎక్స్పాండ్ చేయాలి, లేటెస్ట్ ఇష్యూస్, రైట్? సో మనం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్స్ ఎట్లా చూస్తాము, రైట్? సో అట్లా ఎందుకు ట్రెండింగ్ రీల్నే చూస్తాము, ఎందుకు పాత ఎందుకు చూడొచ్చు కదా, అది కూడా ఎందుకు కొత్త మూవీని ఎందుకు చూస్తాము, కరెంట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, అంతే. సో హౌ కెన్ ఐ ఐడెంటిఫై ద మోస్ట్ బర్నింగ్ ఇష్యూ in the society right now? Do I have the bandwidth లేకపోతే చేయలేం, రైట్? సో I collaborate, I love people. నాకు జనాలు అంటే చాలా చాలా ఇష్టం. I have like amazing friends and relationships. I collaborate with people, I partner with them and we create businesses which can solve issues. So after that Fortune Academy ఎలా వర్క్ అయింది? So again, luckily, Fortune Academy also was very successful. అందుకే serial entrepreneur, I'm going to name this podcast Successful Serial Entrepreneur Breaks Her Life. Right? So Corona time, peak Corona time, there were a lot of people who were reaching out to us, madam guide cheyandi, help cheyandi, support cheyandi ani. So I just answered the call, ante oka 40 50 100 1000 అట్లా. యూనో ఇట్స్ లైక్ అప్పుడు వరకు మిలియన్ మామ్స్ కోసం అంతమందికి నేను హెల్ప్ చేశాను. సో ఐ థాట్ ఐ కెప్ట్ 2 things సెపరేట్లీ. నేనేమనుకున్నా అంటే సర్వీస్ వేరు, యూనో ప్రొఫెషన్ వేరు అని. ఫార్చ్యూన్ అకాడమీ బాట్ బోత్ ఆఫ్ దిస్ థింగ్స్ టుగెదర్. అంటే నేను ఏదైతే అనుకున్నానో, అంటే పీపుల్లో ట్రాన్స్ఫర్మేషన్ ప్లస్ మనీ, రైట్? హౌ బ్యూటిఫుల్ కెన్ దట్ గెట్?
right? It was an amazing combo where I was helping people. We are seeing biggest transformational stories, and that's helping me grow my business. Anni oka, so all my experience of doing all these different things on different areas all came together. The service part of me, the business part of me, the speaker part of me, everything came together, and that's how Fortune Academy was born. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటే అది ఈవెన్చువలీ అదే కలిసి ఇట్ విల్ హెల్ప్ యూ టు గో బిగ్. So continuous learning kanna kuda what is more important is the ability to say yes. Expand on it. అంటే ఇప్పుడు మనము ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో వివేక్, నేను పూర్ణ కన్వెన్షన్ పెట్టాను కదా, పూర్ణ కన్వెన్షన్ పెట్టినప్పుడే నేను చాలా బిజీ, అసలు నాకు గాలి పీలుస్తాను కూడా టైం లేదు. అప్పుడు డెంటిస్ట్ హబ్, బిఎన్ఐలో ట్రైనింగ్ డివిజన్, మిలియన్ మామ్స్ పీక్ లో ఉన్నాయి అన్ని. ఈనాడుకి ఎవ్రీ వీక్ ఆర్టికల్స్ రాసేదాన్ని, మళ్ళీ అన్ని టీవీ షోస్ ప్యానలిస్ట్ అన్ని నడిసాయి. అప్పుడు ఒకళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారు అనమాట, మేము ఇక్కడ మాధపూర్ ఏరియాలో ఇది చేస్తున్నాము, మీరు వస్తారా పార్ట్నర్ కింద అని అన్నారు. ఆ పార్ట్నరేగా 10-20% పార్ట్నర్షిప్ తీసుకుందాం, ఎందుకంటే నాకు కూడా ఇష్టం. మా నాన్నగారికి కూడా కన్వెన్షన్ సెంటర్స్ ఉండే చిన్నప్పుడు, నేను కూడా ఒకటి చేస్తే బాగుంటుంది కదా అనేది ఒప్పుకుంటూ దిగిపోయాను. దిగిపోయి ఇద్దరు పార్ట్నర్లు పారిపోయారు, డబ్బులు కట్టలేదు ఎవరు. నేనేమో కట్టేసాను పడపడ. మా ప్రదీప్ ఈజ్ ఇంటూ కన్స్ట్రక్షన్ కదా, అండ్ మా వాడు చాలా ఫాస్ట్ కడతాడు. వాళ్ళు ఆలోచించే లోపల మేము ఫినిష్ చేస్తాం పనులు నార్మల్గా. మేమేమో కట్టేస్తున్నాం, వాళ్ళేమో డబ్బులు తేవట్లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ కలిపి చేయాలి కదా, ఇదేంది అని ఏదో తేడాగా ఉంది అని ప్రదీప్ వాజ్ ఆల్సో కన్సర్న్. అండ్ ఫైనల్గా వాళ్ళు పారిపోయారు. అంటే సడన్గా ఒక పెద్ద కన్వెన్షన్ హాల్, పిల్లర్లన్నీ లేచిపోయి ఉన్నాయి, నాకేమో లేనంత పని, పీకల్ లోతు వర్క్లో ఉన్నప్పుడు ఇష్యూ వచ్చింది. ఐ సెడ్ ఎస్, స్టార్ట్ చేశాను కదా, ఫినిష్ చేస్తాను అంతే. ఓకే, అండ్ ఐ ఫినిష్ స్ట్రాంగర్ దాన్ వాట్ ఐ స్టార్ట్. నాది దట్స్ అ వెరీ ఏమంటాము, నన్ను ఛాలెంజ్ చేస్తే, చాలామంది ఛాలెంజ్ చేస్తే భయపడతారు ఇట్లా. నాకు ఛాలెంజ్ వస్తే నేను విశ్వరూపంలోకి వెళ్తాను అనమాట. సో దట్స్ వై ఐ సే ఎస్, రైట్? ఐ డిడ్ంట్ నో ఒక కన్వెన్షన్ సెంటర్ని నేను ఎప్పుడు దానికి ముందు నడపలేదు, ఒక బిజినెస్ని సింగిల్ హ్యాండెడ్గా అంత పెద్ద స్కేల్లో హ్యాండిల్ చేయలేదు. ఐ సెడ్ ఎస్, దీన్ని నాకు ఎవరు హెల్ప్ చేయగలుగుతారు, దీంట్లో టాప్ ఎవరు ఉన్నారు అని ఎత్తుకుని లండన్లో ఉన్న ఒక కోచ్ని హైర్ చేసుకున్నాను. ఎవరైతే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక బిల్డింగ్ కట్టడం మీదో ఏదో పెట్టడం మీదో పెడతాం, కానీ మన ఎడ్యుకేషన్ మీద మనం పెట్టం. ఐ డిసైడెడ్ ఐల్ పే ఒక పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నేను దీనికి పెట్టుకుంటున్నాను, బట్ ఐల్ వర్క్ ఓన్లీ విత్ ద బెస్ట్ అని ఐ అప్రోచ్ మ్యాకాథ్రమ్ ఫ్రమ్ లండన్. హీ హెల్ప్ మీ. నేను కన్వెన్షన్ సెంటర్ ఓపెన్ చెయ్యక ముందే వీ వర్ మానిటైజ్డ్. Okay. Why? Because my mentor had the experience. He was working in the wedding industry before with one other person, so he knew inside out of the wedding industry. దాంట్లో కాంట్రాక్ట్స్ ఎలా చేస్తారు, దాంట్లో డీల్స్ ఎలా చేస్తారు. కన్వెన్షన్ సెంటర్ ఓపెన్ కాక ముందే మనీ వచ్చింది, ఆల్ థ్యాంక్స్ టు మై మెంటర్. Right. సో ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాలెంజ్, మనం ఏంటి వెనకడిగేస్తాం కదా, నేను వెళ్ళి హెడ్ ఆన్ కొడతాను ఆ ఛాలెంజ్ని. ఫర్ మీ, ఐ గో బ్యాంగ్ ఇన్ టు ద ఛాలెంజ్. ఐ సే ఎస్. Right. Because I feel my next level will open up. Right. Then I don't go alone. I get a mentor along first. And then I get a digital marketing agency along. Because for me, mentor, digital marketing agency, ఈ రెండు ఉంటే నేను ప్రపంచంలో చేయలేనిది ఏమీ లేదు. నాకు గైడెన్స్ కావాలి, నేను చేసేది కరెక్టా కాదా, లీడ్స్ కావాలి, ఆ రెండే కదా. ఆ రెండు ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఏముంటుంది. కరెక్ట్. సో ఇన్ని చేసిన తర్వాత యూ స్టార్టెడ్ మెంటరింగ్ బిజినెసెస్. You became the mentor. How was that journey? So, like I said, BNIలో I was working parallelly కదా. ఇక్కడ ఒక సైడ్ ఒక స్టోరీ, ఇంకో సైడ్ BNIలో I was doing multiple leadership roles. సో BNIలో మెంటర్ కోఆర్డినేటర్ రోల్, అట్లా రోల్స్ ఉంటాయి కదా. నేను ఏ రోల్ చేసినా నేను దానికి 100% ఇవ్వాల్సిందే. ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు డూ ఆన్ సంథింగ్, సమ్వన్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ, నేను తూతూ మంత్రంగా దేనికి ఎస్ చెప్పను. నేను ఏదైనా తీసుకుంటే దానికి ప్రాణం పోస్తాను అనమాట. ఆ మెంటర్ కోఆర్డినేటర్ రోల్లో వచ్చినప్పుడు అందరూ లిస్ట్ తీసి వీళ్ళు ఎక్కడెక్కడ ల్యాకింగ్ మొత్తం అంతా ఒక ఎక్సెల్ షీట్ మీద వేసుకుని ఐ డిడ్ బిజినెస్ కోచింగ్ ప్యారలల్. వై? బికాజ్ ఐ హ్యావ్ టు హెల్ప్ కదా. సో నేను ఏదైనా చేయాలి అంటే నాకు నేనే వెళ్ళి చేయను. ఐ ఫస్ట్ లెర్న్, ఐ వర్క్ విత్ ద బెస్ట్, అదంతా తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తాను.
వీళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకో, ఐ కుడ్ క్లియర్లీ సీ అ డ్రమాటిక్ షిఫ్ట్. ఒక చాప్టర్లో ఆల్మోస్ట్ 40% పీపుల్ గ్రేలో ఉన్న వాళ్ళందరినీ 100% చాప్టర్ విత్ 0 క్రే చేశాను. ఐ వాజ్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ద రీజన్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్, రైట్? సో ఏదైనా తీసుకుంటే ఐ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దట్ గేవ్ మీ అన్ ఎక్స్పోజర్ అట్ వన్ గో. ఇమాజిన్ 60+ బిజినెసెస్ని ఒకేసారి మెంటర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ద కైండ్ ఆఫ్ exposure that I got at one go was really big. And then I was promoted as a regional training director. So region lone unna andaru ante oka 1,000-1,500+ business owners, right? The first training is what I do for them. Valkunna anni challenges they come and discuss with me. Valiki help chesi. So it was happening automatically. Fortune Academy got a complete it gave me the perfect platform to do it in a very systematic manner. టు ఐడెంటిఫై, ఓకే వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, అసలు వీళ్ళకి బిజినెస్ ఐడియానే లేదు, వీళ్ళకి అసలు క్లారిటీనే లేదు. క్లారిటీ లేని వాళ్ళకి ఏం చేయాలి? క్లారిటీ ఉంది, సక్సెస్ఫుల్ ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి? ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ ఉన్నారు అంటే ఒక 10 crores 15 crores దే ఆర్ ఎర్నింగ్, వాళ్ళని 100 crores ఎట్లా తీసుకెళ్ళాలి? అలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పీపుల్ని కంప్లీట్గా డివైడ్ చేసి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏ స్ట్రాటజీ వర్క్ చేస్తుంది అనేది క్లియర్గా ఐడెంటిఫై చేసి వి జస్ట్ హెల్ప్ దెమ్ విత్ దోస్ స్ట్రాటజీస్. నార్మల్గా స్టార్ట్ చేస్తున్న వాడికి ఒక 1 crore per year రన్ చేస్తున్న వాడికి, ఒక 10 crores per year రన్ చేస్తున్న వాడికి, ఇది 3 different stages ఆఫ్ బిజినెస్, different businesses లెవెల్స్ కూడా. రైట్. ప్రతి ఏ ఫేజ్ లో ఏ లీవర్ పుల్ చేయాలి? సో ఎందుకంటే ఆ లీవర్ పుల్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. రైట్. ఏ స్టేజ్ లో ఏ లీవర్ పుల్ చేయాలి? ఒక స్టార్టింగ్ పర్సన్ ఏం చేయాలి? ఒక 1 crore పర్సన్ ఏం చేయాలి? 10 crores పర్సన్ ఏం చేయాలి? సి స్టార్టింగ్ పర్సన్కి అనుమానం, డౌట్, నేను చేయగలుగుతానా లేదా అని. స్టార్టింగ్ పర్సన్కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అసలు అది సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలీదు. వాళ్ళకి ఒకటే చెప్పాలి, నువ్వు హీరో రాబాయ్, నువ్వు చేయగలుగుతావు రాబాయ్, నిన్ను మించిన ఎవరు ఉండరు రాబాయ్ అని చెప్తే వాడు ఆటోమేటిక్గా 1 crore హిట్ అయిపోతాడు, రైట్? 1 crore పర్సన్కి ఇప్పటి వరకు వీడు హీరోలాగా ఒకటే చేసుకుంటూ వచ్చాడు. ఇంకొకటి చేతిలో పెట్టాలంటే వీడికి టెన్షన్. ఎందుకంటే 1 crore to 10 crore జర్నీ ఈజ్ విత్ పీపుల్. ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ పీపుల్. నీకు పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ రావాలి. నువ్వు ఆ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, నువ్వు టీమ్ బిల్డింగ్ స్కిల్స్ నేర్చుకుంటే 10 crore ఈజీ. 10 crore తర్వాత ఆటోమేషన్, రైట్? కంప్లీట్ సిస్టమ్స్ ఉండాలి. నీ టీమ్ అంతా కూడా సిస్టమేటిక్గా పనిచేయాలి. నీ మార్కెటింగ్ టీమ్, సేల్స్ టీమ్ అంతా. 10 crore to 100 crore ఈజ్ ఆల్ అబౌట్ నీ ఇన్వాల్వ్మెంటే ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ బ్రెయిన్ అండ్ స్ట్రాటజీ. యూ విల్ ఓన్లీ ఓవర్లుక్ ఆన్ స్ట్రాటజిక్ డెసిషన్స్. రైట్ టీమ్ ఈజ్ ఇన్ ప్లేస్, ఆ టీమ్ అవుట్కమ్స్ ఇస్తున్నాయా లేదా, ఆ అవుట్కమ్స్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తాం, దట్ ఈస్ అ హోల్ జర్నీ, రైట్? సో first phase is full of doubt, second phase is full of people management, third stage is full of systems. But ఇప్పుడు అలా ఒక స్టేజ్ చేయాల్సిన అవసరం లేదు. Currently with AI, with the amount of tools that we are having, first stage person last stage కి రైట్ ఇన్ ద బిగినింగ్ రైట్ టూల్స్ యూస్ చేస్తే వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇంత ముందు అంటే క్లియర్ స్టేజెస్ ఉండేవి, రైట్? ఈ స్టేజ్ దాటాక ఆ స్టేజ్, ఆ స్టేజ్ దాటాక ఆ స్టేజ్. ఇప్పుడు ఏమి ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ అనేం లేదు. ఫస్ట్ స్టేజ్లోనే యూజ్ ఆల్ ద టూల్స్. సో రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ క్వాడ్రపుల్ అయిపోయింది. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ ద క్రేజీ యాక్సెస్ టు పీపుల్, ఇట్స్ టూ గుడ్, రైట్? సో బిజినెస్లో ఫైనాన్స్, మార్కెటింగ్, సేల్స్ అండ్ ఆపరేషన్స్, ఈ 4 సెక్టర్స్ ఉంటాయి కదా. ఈ 4 సెక్టర్స్లో ఏది బిజినెస్ ఓనర్ తన ఓన్గా చేయాలి, ఏది సపరేట్ చేయాలి ఎట్ డిఫరెంట్ ఫేసెస్? మనం ఆడుకున్నాం కదా, స్టార్టింగ్లో ఏం చేయాలి, 1 crore ఏం చేయాలి, 10 crores ఏం చేయాలి? సో ఐ థింక్ ఇప్పుడు 1 crore స్టేజ్లో 0 to 1 crore ఐ థింక్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ సేల్స్. ఎందుకు అంటే సేల్స్ బాగుంటేనే గ్రోత్ ఉంటుంది. సేల్స్ అంటే సేల్స్కి వీళ్ళు మాస్టర్ అయిపోవాలి. ఫస్ట్లో మోస్ట్ పీపుల్ దే స్టార్ట్ ఆఫ్ విత్ 1-on-1. అంటే నేను నీతో కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయడం ఇస్ 1-on-1 సేల్స్, రైట్? సో దాంట్లో క్లోజర్ పర్సంటేజ్ ఉంటుంది కదా, రైట్? నా ఇప్పుడు నా క్లోజర్ పర్సంటేజ్ ఇస్ ఆల్మోస్ట్ 90 to 100%. నేను 1-on-1 సేల్లో ఎవరితో కూర్చున్నా అంటే 90 to 100% వాళ్ళు నాకు డబ్బులు కట్టి వెళ్ళక తప్పదు. ఇట్ ఈస్ దట్ సిచ్యువేషన్. దిస్ ఈజ్ ఆఫ్టర్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్? బట్ ఇనిషియల్ స్టేజ్లో మనం మాట్లాడామనుకో, నువ్వు 100 మందితో మాట్లాడితే నీకు 4-5 కూడా పాజిటివ్గా కట్టడానికి ఉండరు. బట్ బిజినెస్ ఓనర్ ఏమవుతాడంటే ఆ స్టేజ్లో వాళ్ళు గివ్ అప్ అయిపోతారు. దే డు నాట్ హ్యావ్ దోస్ కాన్వర్సేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్, నీ కస్టమర్ని నువ్వు దగ్గర నుంచి అర్థం చేసుకో. వాడి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్నీ అర్థం అవ్వాలి. యూ హ్యావ్ టు బి ద బిగ్గెస్ట్ ఎంపాత్, బికాస్ దట్ ఈస్ వెన్ యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. సో
ఫస్ట్ 1 year స్పీక్ టు యాజ్ మెనీ కస్టమర్స్ యాజ్ పాసిబుల్, రైట్? మాట్లాడుతూ ఉంటే ఏంటంటే మనకి ఇష్టమైంది, నాకు చాలా ఇష్టమైంది వివేక్, నేను బాగా చేయగలుగుతాను అని అనుకున్నాను అనుకో, అది అసలు కస్టమర్కే ఇష్టం లేదనుకో, ఏమవుతుంది? యూజ్లెస్ కదా. రైట్. నాకు ఇష్టమైంది ఆ ప్రాబ్లం వానికి జెన్యూన్ ప్రాబ్లమా కాదా, లేకపోతే నేను ఊహిస్తున్నాను అది ప్రాబ్లము అని. ఓకే, ప్లస్ దానికి డబ్బులు కట్టడానికి వాళ్ళు రెడీ ఉన్నారా లేదా? ఈ 3 ట్రయాంగిల్ కలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ట్రయాంగిల్ ఎట్లా మనము కూర్చుని నేను అజ్యూమ్ చేసుకుని ఊహించి కథలు అల్లితే ఏం యూజ్ ఉండదు. ఫస్ట్ స్టెప్, టాక్ టు 100 people నాన్ స్టాప్. రోజులో 10, 20, 30 మాట్లాడుతూనే ఉండు. డబ్బుల గురించి ఫోకస్ పెట్టద్దు. యువర్ ఓన్లీ కాన్వర్జేషన్ షుడ్ బి వాళ్ళ ఛాలెంజ్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం, అండ్ హెల్ప్. మనీ గురించి ఆలోచించకుండా హెల్ప్ చేసి ఉంటే ఒక్క స్టేజ్లో యూ విల్ స్టార్ట్ సీయింగ్ క్రేజీ రిజల్ట్స్, రైట్? దెన్ ఈ రిజల్ట్స్ అన్నిటినీ డాక్యుమెంట్ చేయాలి. ఓకే, వెన్ యూఆర్ ఏబుల్ టు డాక్యుమెంట్ ద రిజల్ట్స్, దెన్ స్టార్ట్ టేకింగ్ మనీ ఫర్ ద రిజల్ట్స్ దట్ యు ఆర్ క్రియేటింగ్. అండ్ రిజల్ట్స్ చూపించు. ఆ రిజల్ట్ ఎవరికి చూపించాలి అంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నవాడికి ఆ కైండ్ ఆఫ్ రిజల్టే చూపించగలగాలి, రైట్? సేల్స్ ఇస్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్, అండర్స్టాండింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ ద పర్సన్ అండ్ టెల్లింగ్ ఎ రెలవెంట్ స్టోరీ వేర్ యూ హ్యావ్ ఆల్రెడీ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫర్ దట్. అంటే కథలు చెప్పడం కాదు, ఇట్ ఈస్ అన్ ఆర్ట్. ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని నువ్వు ఆల్రెడీ ఇంకొక మనిషికి సాల్వ్ చేసావా లేదా, సాల్వ్ చేసి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటి అని కనుక మనం మాట్లాడగలిగితే, యూ షుడ్ హ్యావ్ మినిమం ఒక 100 customers వేర్ దే విల్ బి క్రేజీ అబౌట్ యూ. నువ్వు ఏం చెప్పినా కూడా అరే మనీ చెప్పిందంటే అయిపోతుంది, మనీ చెప్పింది, అట్లా క్రేజీ ఫ్యాన్ బేస్ బిల్డ్ చేయాలి. దట్ ఈస్ ద గోల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. అప్పుడు డబ్బుల గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఆటోమేటిక్గా పీపుల్ విల్ బి రెడీ టు కమ్, దే విల్ బి రెడీ టు పే. అదే అవుతూ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే మార్కెటింగ్. ఇప్పుడు ఈ స్టోరీస్ మనం ఏవైతే డాక్యుమెంట్ చేసాం, వాట్ ఎవర్ సర్వీస్ యూ హ్యావ్ డన్, ఎవ్రీ సింగిల్ థింగ్ యూ హ్యావ్ టు డాక్యుమెంట్. ఇప్పుడు 100 people ఫోకస్ చేసావా, నౌ ద ఫోకస్ ఇస్ ఇన్ thousands of people. సేమ్ థింగ్ వన్ టు మెనీ మనం చేయగలుగుతున్నామా లేదా, ఆ 1 to many మనం ఎంత పవర్ఫుల్గా చేయగలుగుతున్నాం. సో నీ యాన్యువల్ ఎర్నింగ్ విల్ బికమ్ యువర్ మంత్లీ ఎర్నింగ్ ఇన్ ద సెకండ్ స్టేజ్, రైట్? బికాస్ ఆఫ్ 1 to many. నేను ఎట్ ఏ టైం చాలా మందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నానా లేదా, ఎట్ ఏ టైం చాలా మందికి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా, దట్ ఈస్ 1 to many స్టేజ్, రైట్? థర్డ్ స్టేజెస్, నేను ఉన్నా లేకపోయినా నా సిస్టమ్స్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాయా లేదా, రైట్? సో ఆర్ మై సిస్టమ్స్ ఏబుల్ టు సాల్వ్ దోస్ ఇష్యూస్ 1 to 1 ఫస్ట్ థింగ్, 1 to many విచ్ ఇస్ ద సెకండ్ స్టెప్. దట్ ఈస్ వాట్ విల్ డిటర్మైన్ యువర్ స్కేల్. సో ఫస్ట్ ఫేజ్లో సేల్స్, సెకండ్ ఫేజ్లో మార్కెటింగ్, థర్డ్ ఫేజ్లో ఆపరేషన్స్, సిస్టమ్స్. I don't systems. Operations are none. Chatbots, virtual agents. It's all the systems. Your emails, SOPs. Everything is system based. Right. మన ఫైనాన్స్ గురించి మాట్లాడలేదు. ఐ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్స్. ఎందుకంటే చాలా వరకు నేను చూసిన వరకు ఏంటంటే, ఓకే, సో ఐల్ టెల్ యూ ఇంకొక దీనికి ఆపోజిట్ పాయింట్ చెప్తాను. నేను రీసెంట్గా బుక్ చదివాను అండ్ ఇట్ మేడ్ సెన్స్. తన లాజిక్ ఏంటంటే, నీకు ఒక ఐడియా వచ్చింది అంటే ఐడియాని నువ్వు ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలి. సో అది మినిమం వయబుల్ ప్రోడక్ట్ తీసుకొని 48 hours నీకు 3 customers వచ్చారు అంటే అది వయబుల్ ప్రోడక్ట్ అని అర్థం. ఒకవేళ నువ్వు 48 hours 3 customers తెచ్చుకోలేకపోయావు అంటే ఆ ప్రోడక్ట్ వయబుల్ కాదని అర్థం. యూ షుడ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది తన లాజిక్. హౌ డూ యూ థింక్ ఇట్ మేక్ సెన్స్? నేను చెప్పింది అదే కదా. నేను చెప్పింది ఇంకా నీకు సర్వీస్ ఓరియంటేషన్లో చెప్పాను. ఓకే, అంత పర్ఫెక్ట్గా ప్రోడక్ట్ క్రియేట్ చేసేవాడు ఉంటే వాడు ఆల్రెడీ చాలా డబ్బులు చేసుకుంటూ ఉంటాడు. మనం గ్రౌండ్ లెవెల్లో మాట్లాడదాం. ఓకే, నాకు ఒక ఐడియా ఉంది, నేను ఐడియాని ఎట్లా అమ్ముతాను 3కి? యువర్ అండర్స్టాండింగ్? నేను దాన్ని రివర్స్లో చెప్తున్నా. జనాలకున్న ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకో, దాని మీద ప్రోడక్ట్ క్రియేట్ చేయి. ఆర్ దే రెడీ టు పే ఫర్ ఇట్? సో పర్టికులర్గా చెప్పాలంటే మనం ఒక కమ్యూనిటీ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయాలి. కమ్యూనిటీని అర్థం చేసుకోవాలి, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత అమ్మడం మొదలెట్టాలి. సో కమ్యూనిటీ అనేది లేటెస్ట్ స్టేజ్లో వస్తుంది వివేక్. ఫస్ట్ కమ్యూనిటీ మీద ఫోకస్ అవసరం లేదు. ద ఫస్ట్ ఫోకస్ షుడ్ బి ఆన్ నీ ప్రాబ్లం. అది జెన్యూన్ ప్రాబ్లమా, ఆ ప్రాబ్లంకి వాళ్ళు డబ్బులు కట్టగలుగుతున్నారా లేదా? వాట్స్ ఎ జెన్యూన్ ప్రాబ్లం? లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మదర్ని తీసుకో.
యూ టేక్ ఎ టార్గెట్ ఆడియన్స్ యాజ్ ఎ మదర్. టార్గెట్ ఆడియన్స్ యాజ్ ఎ మదర్కి నీకు వెయిట్ లాస్ అనే ప్రోడక్ట్ నడుస్తుందా, లేకపోతే టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ నడుస్తుందా? వెయిట్ లాస్ అనే ప్రోడక్ట్ నడుస్తుందా? బేబీ ప్రోడక్ట్స్ 100% నడుస్తాయి. బేబీ గురించి అసలు మనం మాట్లాడకూడదు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఫర్ ఎ ఉమెన్, తన పర్సనల్ కేర్కి. నువ్వు వెయిట్ లాస్ అంటే నీకు వచ్చి డబ్బులు కడతారా? నీకు ఎమోషనల్ వెల్నెస్ అంటే డబ్బులు కడతారా? వెయిట్ లాస్, రైట్? సో నీ టార్గెట్ ఆడియన్స్ కి ప్రాబ్లం ఏంటి? ఎమోషనల్ వెల్నెస్ ఇస్ అ ప్రాబ్లం, బట్ విల్ దే పే మనీ ఫర్ ఇట్? దే విల్ నాట్ పే మనీ ఫర్ ఇట్. సో మెసేజింగ్ అండ్ ప్రోడక్ట్ లో ఏది హైలైట్ చేయాలి? వాళ్ళు దేనికి డబ్బులు కడతారు? రైట్. ప్రాబ్లమ్స్ 10 ఉండొచ్చు, కానీ నేను నా డిప్రెషన్కి నేను డబ్బులు కట్టి ట్రీట్మెంట్ తీసుకుంటాను? తీసుకో. రైట్? ప్రెగ్నెంట్ ఉమెన్ నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నీకు ఇష్యూ ఉంది, ఇది చేస్తావు అంటే లేదు. ఆమె డైవోర్స్ వరకు వెళ్తే డబ్బులు కడుతుంది ఖచ్చితంగా. అర్థమవుతుందా? సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం బేసిస్లో ఉంటుంది. అప్పటి వరకు ఇందులో ఏముంది, ఊరికేందుకు చూస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటారు. ఆ ప్రాబ్లం జెన్యూనే, కానీ విల్ దే పే మనీ ఫర్ దట్ ప్రాబ్లం? టాంజిబుల్ రిజల్ట్స్ ఇవ్వగలగాలి మనం. యూనో, ఇంటాంజిబుల్ని టాంజిబుల్లోకి కన్వర్ట్ చేయాలి. టాంజిబుల్ రిజల్ట్ ఇవ్వకపోతే ఇట్స్ నీ బ్రిలియంట్ ఐడియా కూడా ఇట్స్ అ బిగ్ ఫ్లాప్. రైట్? సో ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ ఫ్రమ్ అ గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్. రైట్? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఐఎమ్ జస్ట్ టెలింగ్ దిస్. రైట్. నౌ సేల్స్లో హౌ కెన్ బి బెటర్ అని చెప్పారు, బికాస్ ఇట్స్ జస్ట్ టాకింగ్ టు పీపుల్. సేల్స్ అన్నది అండర్స్టాండింగ్ పీపుల్, టాకింగ్ టు పీపుల్, ప్రెజెంటింగ్ అస్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు మార్కెటింగ్ అంత ఈజీ కాదు. మార్కెటింగ్ అంటే 100 డిఫరెంట్ థింగ్స్ వస్తాయి. ట్రెడిషనల్గా చూసుకుంటే బిల్ బోర్డ్స్, పేపర్లో వేయడము, పిఆర్. రీసెంట్గా డిజిటల్ మార్కెటింగ్, రైట్? నెక్స్ట్ వచ్చేది ఇంకో ఏదో వస్తుంది, సంథింగ్ న్యూ థింగ్ కమింగ్ ఇన్ ద మార్కెట్. మీకు ఇన్ని ఇండస్ట్రీస్ చూసినప్పుడు ఏ మార్కెటింగ్ మీడియం అనేది మోస్ట్ ఎఫెక్టివ్గా అనిపించింది మీకు? సో దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అగైన్. మార్కెటింగ్ అనేది చాలా ఈజీ ఎప్పుడు అంటే నీ టార్గెట్ గ్రూప్ తెలిసినప్పుడు. రైట్? ఎప్పుడైతే టార్గెట్ ఆడియన్స్ క్లారిటీ ఉందనుకో, ఇట్స్ సో ఈజీ టు సెల్ ద ప్రోడక్ట్. దానికన్నా ముందు స్టెప్ కరెక్ట్ అయితేనే సెకండ్ స్టెప్ సక్సెస్ఫుల్. చాలా మంది ఏం చేస్తారంటే మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు వితౌట్ నోయింగ్ సేల్స్. Right. I've seen so many people think digital marketing doesn't work. What they don't understand is వాళ్ళు సేల్ చేయట్లేదు. Every lead can be a customer provided you have a solution. ఆ ముందు చేయాల్సిన వర్కప్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని హైర్ చేసేసి వాళ్ళేదో మ్యాజిక్ చేసేయాలి, వాళ్ళేదో లీడ్స్ ఇచ్చేయాలి, దే పుష్ ఆల్ ద ప్రాబ్లమ్ ఆన్ టు ద డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. దే థింక్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ లీడ్స్. దే థింక్ the problem is you don't know how to convert. అందుకే సేల్స్ ఫస్ట్. ఇఫ్ యూ మాస్టర్ సేల్స్ యూ విల్ నో నీ టార్గెట్ ఆడియన్స్ ఏంటో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. బేసిక్గా మార్కెటింగ్ లో మనం కస్టమర్ పర్సోనా అంటాం కదా, కస్టమర్ పర్సోనా తెలుస్తుంది. నీ కస్టమర్ పర్సోనాని నువ్వు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకున్నావు అనుకో, మార్కెటింగ్ విల్ బి సూపర్ డూపర్ హిట్. రైట్? ఇప్పుడు నా ఫంక్షన్ హాల్ ఉందనుకో, నా ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ సెంటర్కి ఏంటి, హూ ఇస్ మై టార్గెట్ ఆడియన్స్? అదే సమ్మన్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ లేకపోతే బిజినెస్ కరెంట్, అంతే. Right? Business community is not a target audience for me at all. It becomes too diverse. Right? Who is my target audience? పెళ్ళిళ్ళు. మాదాపూర్లో పెళ్ళిళ్ళు అవుతుంటే అంతే. అది నేను ఆల్ ఓవర్ ఇండియా అడ్వర్టైజింగ్ చేశాను అనుకో నా కన్వెన్షన్ సెంటర్కి, నడుస్తుందా? నడవదు. నా టార్గెట్ ఆడియన్స్ ఏంటి, ఆ నెక్స్ట్ 5 kilometer రేడియస్లో నాకు అక్కడ పనిచేసేది ఏంటి, నో పార్కింగ్ బోర్డ్స్. అవును. రైట్? నాకు డిజిటల్ మార్కెటింగ్ ఇందులో ఏం పనిచేస్తుంది, డిజిటల్ మార్కెటింగ్లో పనిచేసేది ఒకటే, గూగుల్ మై బిజినెస్ పేజ్, SEO. ఆ రెండే వర్కౌట్ కనపడాలి అంతే తప్ప నేను యాడ్స్ చేసి లీడ్స్ చేసి ఖర్చు పెట్టాను అనుకో నడవదు. నేను అప్పుడు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాను, నాకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక నేను ఏం ఫ్రస్ట్రేట్ అవుతాను. డిజిటల్ మార్కెటింగ్ పనిచేయట్లేదు, డిజిటల్ మార్కెటింగ్ బడ్జెట్. అరే నువ్వు టార్గెటింగ్ రాంగ్ చేస్తున్నావు, నీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ తప్పు చేస్తున్నావు. నువ్వు ఆ లోకల్ ఏరియాలో స్ప్రెడ్ అయింది అనుకో, 5 kilometers రేడియసే కదా. నాదేమి, ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ విచ్ కన్వెన్షన్ సెంటర్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. అంటే అది 10,000 మందిని 1,000 మందిని అకామిడేట్ చేసేది అనుకో, సిటీలో ఎన్ని ఉంటాయి, 4-5 ఉంటాయి. సో సిటీలోంచి ఎక్కడి నుంచైనా అక్కడికి వస్తారు. నీకు 100, 200, 250 ఉందనుకో, నీకు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ చేసుకోడు, ఆ పక్క ఊర్లో ఉన్న చుట్టుపక్కలలోనే చేస్తారు. విసినిటీ
రైట్? సో మై టార్గెట్ ఆడియన్స్ ఇస్ ఓన్లీ నో పార్కింగ్ బోర్డ్స్, ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్, ఆ చుట్టుపక్కల ఉన్న స్మాల్ ఈవెంట్స్, అవి ఒకటి కవర్ చేసుకుంటే చాలు. గూగుల్ మై బిజినెస్ పేజ్ SEO నేను అనిపించాలి, అంతకుమించి నేను చేయాల్సిన అవసరం లేదు. సో డిపెండింగ్ ఆన్ ద బిజినెస్ యూ షుడ్ అండర్స్టాండ్ హూ ఇస్ ద కస్టమర్ హూ ఇస్ గోయింగ్ టు కమ్. ఎంత దూరం నుంచి వస్తారు, నీ ప్రోడక్ట్ అంత ఖాసా, నువ్వేమైనా పెద్ద తోపా, నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇంకొక 100 కిలోమీటర్ల దూరం నుంచి నీ దగ్గరికి రారు కదా, దే వోంట్ కమ్, రైట్? సో అట్లా మన బిజినెస్ స్పెషాలిటీ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఎవరు హెల్ప్ తీసుకోవాలి, నా వీక్నెస్ ఏంటి, నా వీక్నెస్ నేను ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటే ఏ ప్రోడక్ట్ని ఏ మార్కెట్లో ఎలా పెట్టినా కూడా సక్సెస్ఫుల్ చేయొచ్చు. రైట్. వాట్ వర్క్ ఫర్ యూ? బికాజ్ అన్ని ఇండస్ట్రీస్ కదా, డెంటిస్ట్, మిలియన్ మామ్స్, దెన్ ఫార్చ్యూన్ అకాడమీ, దాని తర్వాత BNI. ఏ మార్కెటింగ్ ఛానల్ మీద మీకు బెస్ట్ ROI వచ్చింది? It's undoubtedly only digital marketing. Hands down. But digital marketing is a big umbrella kada. It's a big umbrella. Like I said, it's completely different. Ippudu Sanctum marketing undanko, which is my natural birthing center. Sanctum marketing is only YouTube videos. People come from across India. People come from across the world. YouTube videos, the testimonials, our Facebook page, the stories, the followers. మా దగ్గర మదర్స్ ఎట్లా వెయిట్ చేస్తారంటే, పెళ్ళి కాని మదర్స్ కూడా పేజ్ని ఫాలో అయ్యి, నేను పెళ్ళి వేసుకుంటే, నేను ప్రెగ్నెంట్ అయితే వీళ్ళ దగ్గరే వెళ్ళి బర్త్ చేస్తాను అనే ప్యాషన్తో వస్తారు మా దగ్గర, రైట్? సో ఫేస్బుక్ పోస్ట్ని ఒక అమ్మాయి పెళ్ళి కాకముందే ఫాలో అవుతాం మొదలెడుతుంది, ఎందుకంటే న్యాచురల్ బర్త్, ద పవర్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద బర్త్, దే వాంట్ ఫీల్ దట్, రైట్? సో ఇట్ ఈస్ ప్యూర్లీ యూట్యూబ్ అనేది. మా కన్వెన్షన్ సెంటర్, లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఓన్లీ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎట్టి పరిస్థితుల్లో నేను దాని మీద ₹1 ఎక్కువ పైసలు పెట్టినా నాకు శుద్ధ దండగా. నేను ఏం చేయకుండా SEO ద్వారా నాకు 5 to 10 లీడ్స్ మ్యాండేటరీ వస్తాయి, క్లోజర్స్ కూడా అవుతాయి. ఇట్ ఈస్ SEO ఫర్ మై, బికాస్ ఇట్స్ ఎ లోకల్ బిజినెస్, రైట్? అవును. ఫర్ ఫార్చ్యూన్ అకాడమీ ఇట్ ఈస్ పెయిడ్ యాడ్స్, రైట్? పెయిడ్ యాడ్స్, బికాస్ ఫార్చ్యూన్ అకాడమీకి కస్టమర్ నాకు US లో ఉన్న ఇండియన్ ఇన్వెస్టర్ ఇస్ ఆల్సో ఎ కస్టమర్, UKలో ఉన్న ఇండియన్ ఇన్వెస్టర్ ఇస్ ఆల్సో ఎ కస్టమర్, ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ ఇన్వెస్టర్ ఆల్సో ఇస్ ఎ కస్టమర్. ఎనీవన్ హూ వాంట్స్ టు స్టార్ట్ ఎ బిజినెస్, ఎనీవన్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్, వీళ్ళిద్దరు, దిస్ బోత్ ఆర్ కస్టమర్స్. బట్ ఎవరు, is it college going kids? No. Is it people who are startups? No. It is purely people who have 2 kids, who are matured, who are successful, but who are not saving money. అంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి వెనక్కి తిరిగి చూసుకుంటే కష్టానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఉండవు, సేవింగ్స్ కూడా ఉండవు. దట్ ఈస్ వెన్ దే వేకప్, అరే ఏదో తప్పు చేస్తున్నాము, వీ హ్యావ్ టు వర్క్ విత్ అ మెంటర్, వీ హ్యావ్ టు వర్క్ విత్ what you call system, we have to learn the process. They are my target customers. So నేను దానికి I won't be targeting what you call లోకల్ వాళ్ళు రారు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు మినిమల్ ఉంటారు, 100 మందిలో 2-3 ఉంటారు. బట్ అక్రాస్ ఇండియా ఎక్కడైతే అవేర్నెస్ ఉందో, ముంబై, బెంగళూరు, నోయిడా, అక్రాస్ ఇండియా, ఆల్ ద టాప్ సిటీస్, highly educated people, successful people, all of them are our customers. So depending on what business you are doing, you should understand what are the customers' challenges that you are solving and what is the medium that we are using. Right. ఇప్పుడు క్రియేటివ్ వర్స్ అని ఐఎమ్ స్టార్టింగ్ ఎ న్యూ బిజినెస్. దానికి మై టార్గెట్ ఆడియన్స్ ఇస్ Instagram organic marketing, which is completely different from what I have used in all my other models. Because it is, the focus is creators. The focus is any business owner who wants to become a creator, anyone who wants to become an authority in their field, right? So prati business ki it's dramatically different, right? AR/VR company undanko, the companies that I'm mentoring, AR/VR company ki manufacturers are their target audience, right? Architects are their target audience. So ee manufacturer ni how will they find? Will they find on ads? No, Google. Right? So, ప్రతి బిజినెస్కి కంప్లీట్లీ డిఫరెంట్. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ట్రైనర్ ఆడియన్స్ వేరు ఉంటారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆడియన్స్ వేరు ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వెళ్ళి ఇఫ్ దే డూ గూగుల్ యాడ్స్, విల్ ఇట్ వర్క్? నో. ఇట్ ఈస్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్
1-on-1 నెట్వర్కింగ్. అవును. వాళ్ళు ఏ క్లబ్స్లో ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఆ ప్లేసెస్లో ఆర్ యూ ప్రెజెంట్ ఆర్ నాట్, అవును. రైట్? సో ఎవ్రీ బిజినెస్ విల్ డెఫినెట్లీ వర్క్ ప్రొవైడెడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ మార్కెటింగ్. నేను శాంక్టమ్లో చేసింది ఫార్చ్యూన్ అకాడమీలో చేయలేదు, ఫార్చ్యూన్ అకాడమీలో చేసింది పూర్ణ కన్వెన్షన్లో చేయలేదు, పూర్ణ కన్వెన్షన్లో చేసింది బీహబ్లో చేయలేదు, బీహబ్లో చేసింది క్రియేటివర్స్లో చేయలేదు. సో ఒక సీరియల్ ఆంటర్ప్రెన్యూర్ ఉన్నప్పుడు కరెక్ట్గా బేసిక్ ఏంటంటే మన టార్గెట్ ఆడియన్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకొని దానికి అప్రోచ్ కస్టమైజ్ చేసుకొని కంటిన్యూస్గా పుష్ చేస్తే సక్సెస్ వస్తుంది. ఒక్క బిజినెస్ అయినా అవని 10 బిజినెస్ అయినా అవని ఒకటే లాజిక్. Am I right? Simple. The logic is very simple. You need to understand the subject. Subject enti? Subject is not your operations. Operations ప్రతి ఒక్కటి ఇండియాలో బాగానే చేస్తారు. వీఆర్ ఆల్ హైలీ నాలెడ్జబుల్ పీపుల్. బాగా కష్టపడతాం, బాగా సర్వీస్ ఇస్తాం, అది మన బ్లడ్లో ఉంది, రైట్? మనమేమి ఊరికే కబుర్లు చెప్పి ఏది పడితే అది చేయం. కానీ చాలా బిజినెసెస్ ఫెయిల్ అయ్యేది 2 ప్లేసెస్లో. నీ ప్రోడక్ట్ని ఏంటో నువ్వు కన్వే చేయలేవు, ప్రెజెంట్ చేసుకోవడమే చేత కాదు. నువ్వు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావో కూడా చెప్పలేవు. కొన్నిసార్లు టూ మచ్గా ప్రెజెంట్ చేసుకుంటావు. అంటే నువ్వు టెక్నికల్ అసలు నువ్వు ఎట్లా మాట్లాడతావు? యూ కాంట్ టాక్ టెక్నికల్. హౌ ఆర్ యూ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఫర్ యువర్ కస్టమర్? నువ్వు దాని గురించి మాట్లాడగలగాలి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్, అది మాట్లాడగలగాలి. ఆర్ యూ విచ్ ప్రాబ్లమ్ ఆర్ యూ సాల్వింగ్ ఫర్ ఎ పర్సన్, విచ్ పెయిన్ ఆర్ యూ సాల్వింగ్ ఫర్ ఎ పర్సన్, వాట్ ఈస్ ద సొల్యూషన్ యూర్ ఏబుల్ టు గివ్. సో యూ ప్యూర్లీ టాక్ based on the understanding of the customer. Right. So, in the entire journey lo, if I have to boil down, 3 skills are going to be a game changer ante, aa 3 skills enti? First and most important thing is to become an authority. Right? Okay. ఒకవేళ మనీ పవిత్ర డజంట్ హ్యావ్ నేమ్ అనుకో, నేను ఇంకొక బిజినెస్ పెట్టినా ఎవడు తిరిగి నా మొహం ఇంకా చూడు. బికాజ్ ఐఎమ్ అన్ అథారిటీ. ఈ పిల్ల ఏమైనా ముట్టుకుంటే గోల్డ్ అవుతుంది, ఈ పిల్ల ఏమైనా చేస్తే డబ్బులు సంపాదిస్తుంది అనుకున్నాను అనుకో, 10 మంది రెడీ ఉంటారు. రైట్? ఐ హ్యావ్ కస్టమర్స్, నువ్వు నమ్మవు వివేక్, వేర్ ఒక 15 years నుంచి ఐమ్ ఇన్ టు బిజినెస్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్, రైట్? దే ఆర్ కస్టమర్స్ ఫర్ మీ. నేను ఏ బిజినెస్ చేసి ఆ బిజినెస్ లో వచ్చి దే విల్ బికమ్ మెంబర్. తెలుసు కదా, లైక్ ఐ థింక్ డాక్టర్ రజనీ, నేను డాక్టర్ రజనీ కలిసినప్పుడు మనీని నేను ఒక 5 years బ్యాక్ 7 years బ్యాక్ కలిసాను. మనీ ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతాను, అన్నిటికీ అటెండ్ అవుతాను. అండ్ షీఈ్ ఏ సక్సెస్ఫుల్ డాక్టర్, షీ ఓన్స్ ఏ హాస్పిటల్. అంటే అలాంటి రూమ్ని కంట్రోల్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో దట్ స్కిల్ ఇస్ కాల్డ్ యాజ్ అథారిటీ. ఓకే, వెన్ డు యూ బికమ్ అన్ అథారిటీ? నువ్వు అథారిటీ ఎప్పుడవుతావు? నాకు మాట్లాడతాం రాదండి, నాకు చాలా షై అండి అంటే విల్ యూ బికమ్ అన్ అథారిటీ? నో. You have to have the command on your language. You should have to have a command on your dressing. You have to have the true credibility from the heart. It should be like heart-centered, authentic authority. ఈ అమ్మాయి ఏం చేసినా మనల్ని మోసం చేయదు. Genuinity కనిపించాలి. You have to be an authority in that field. That is a very important skill. Authority doesn't come in one day. There's a lot of credibility that you need to build. ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ యాక్షన్స్. నిన్ను ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏమై కథలు చెప్తుందా లేకపోతే నిజంగా చేస్తుందా అని. చూసి ప్రతిసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉంటే ఏమంటారు? దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్ బట్ టు ఐ వాంట్ బి విత్ హర్. హేటర్స్ కూడా దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో authority building is a very 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 important skill. Authority building ki important medium is videos. Right? If you're not seen on video, నువ్వు ఎంత అద్భుతమైన పనన్నా చేయి, you're not there on a video, what will happen? You're gone. My favorite quote is, I know that you are best, but how many people know that you're best? Wow, that's so powerful, right? Yeah. And people forget, నేను మార్కెట్ చేసుకోవాలి, నేను బెస్ట్ అని నాకు తెలుసు, కానీ ఎంతమంది తెలుసు? నాకు తెలిసి సరిపోదు కదా. నేను బెస్ట్ అని ఆ ప్రాబ్లం ఉన్నాడికి తెలిస్తే చాలు, బట్ మనం ఆ ఎఫర్ట్ ఎప్పుడు చేయకపోతే ఎట్లా? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? రైట్? పీపుల్, ఎంతమంది పీపుల్ దే నీడ్ హెల్ప్. దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్మన్ హూ కెన్ సపోర్ట్ దెమ్, హూ కెన్ గైడ్ దెమ్, హూ కెన్ టేక్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. నేను ఉన్నానని చెప్పకపోతే ఎట్లా? ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అని చెప్పాలి కదా, రైట్? లెట్ ఇట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు ఒక సోలార్ కంపెనీ నడిపిస్తున్నాడు అనుకో,
కరెంట్ బిల్లు వచ్చే వాళ్ళని అప్రోచ్ అవ్వగలగాలి కదా. అవును. ఎవరికి ఎక్కువ కరెంట్ బిల్లు వస్తున్నాయి, ఎందుకు, ఆ ఇండస్ట్రీని ఐడెంటిఫై చేసి ఆ మొత్తం ఇండస్ట్రీకి ప్రాబ్లం చూపించగలగాలి కదా. అవును. అంతే తప్ప నేను ఒక కంపెనీ నడిపిస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అంటే అరే నాకేంట్రా భయ్, నువ్వేం చేస్తే నువ్వు నా ప్రాబ్లం ఏం సాల్వ్ చేస్తున్నావు నువ్వు నాకు చెప్పట్లేదు కదా. యూ హ్యావ్ టు కన్వే టు మీ, రైట్. సో యూ హ్యావ్ టు బీ అన్ అథారిటీ, యూ హ్యావ్ టు బీ సీన్ ఆన్ వీడియోస్, రైట్. యూ హ్యావ్ టు, బికాజ్ నువ్వు ఒక పోస్ట్లో ఏమైనా కథలు చెప్పచ్చు, నీ రాతలో కథలు చెప్పచ్చు, వీడియో కాంట్ లై, యూ కాంట్ లై ఇన్ అ వీడియో, రైట్. ఇట్ హ్యాస్ టు షో ద ట్రూత్, రైట్. సో సెకండ్ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ వీడియో. ఈ రెండింటిని మానిటైజ్ చేస్తే ఇట్ ఈస్ సేల్స్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సేల్స్ చేత కాక ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో దాంట్లో వెళ్తే సక్సెస్ఫుల్ అవుతామేమో అనుకుంటారు, ఉన్నది మానేస్తారు, రైట్. వెన్ ఐ సోల్డ్ మై డెంటల్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఐ వాజ్ నాట్ మేకింగ్ మనీ యాజ్ ఎ డెంటిస్ట్, దెర్ వాజ్ నథింగ్ ఎల్స్ టు డూ ఆఫ్టర్ దాట్. అంతకు మించి ఇంకేం చేయడానికి లేదు, రైట్. సో యూ డోంట్ జంప్ అన్ ఇండస్ట్రీ బికాస్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ హియర్. అందులో పీక్ వెళ్ళగలిగితే నువ్వు ఏది ముట్టుకున్నా నువ్వు అందులో పీక్కి వెళ్ళగలుగుతావు, రైట్. సో ఇన్ ఎనీ ఇండస్ట్రీ యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ప్రొవైడెడ్ యూ నో హౌ టు డూ సేల్స్. ఎందుకంటే డబ్బులు లేకపోతే, నువ్వు స్టాఫ్కి శాలరీస్ టైంకి పే చేయకపోతే నువ్వు క్రెడిబిలిటీ అనేది బిల్డ్ కావడం అవ్వదు. సో ఆర్ యూ ఏబుల్ టు డూ సేల్స్? ఇఫ్ యూ డూ సేల్స్ దెన్ ఫైనల్లీ యూ స్టార్ట్ మేకింగ్ మనీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ ఆ మనీని మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడం వస్తుందా రాదా. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం రాకపోతే నువ్వు లైఫ్ లాంగ్ ఒక గాడిదలాగా బాగా కష్టపడి నేను చాలా కష్టపడుతున్నాను అని చెప్పుకుని కష్టపడి నో యూస్. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్, రైట్, సో దట్ యోర్ మనీ విల్ గ్రో మల్టీఫోల్డ్. 4 years బ్యాక్ మా స్టూడెంట్స్ ఎన్విడియా స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు. వెన్ ఇట్ వాస్ బిట్వీన్ $125 to $200. $1,200 స్టాక్ స్ప్లిట్ అయ్యి ఇవాళ పొద్దునే నాకు వచ్చింది మెసేజ్, I have 100 stocks of NVIDIA today at $125. Wow. She bought 10 stocks of NVIDIA at $180. Wow. Just because she learned the skill of investing. Today, what is her effort? Knowledge. That's it. నేర్చుకున్నది knowledge and action. నేర్చుకున్నది అప్లై చేయడం. అవును. Simultaneously, she's focused on building sales skill. She's into real estate sales, she's into event sales, and ikkada investment skill is already giving the returns. 100 stocks of NVIDIA, can you imagine? Did she do anything in betting? Nothing. Konesi pettisindi ante. So money should be able to make more money. Money should be able to make money, right? Because time is limited, Vivek. 24 గంటలు ఎక్స్పాండ్ అవ్వదు. ఇంపాసిబుల్ టు ఎక్స్పాండ్ దట్ 24 hours. ఆ 24 hours-లో 8 hours ఖచ్చితంగా పడుకోవాలి. ఆ నెక్స్ట్ 16 hours-ని నేను ఎంత బాగా మేనేజ్ చేస్తాను అన్న దాంట్లో నా సక్సెస్ ఉంది. సక్సెస్ అంటే ఓన్లీ డబ్బులు ఒకటే కాదు. మనీ ఈజ్ నాట్ అ మెజర్ ఆఫ్ యువర్ సక్సెస్. హౌ కంటెంట్ ఆర్ యూ? హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? You know, how are your relationships? These are equally important. 8 hours should be dedicated to work. 8 hours should be given to your relationships, your fun, your education. So ఆ బ్యాలెన్స్ కాకపోతే ఏమవుతుంది అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. నువ్వు ఫ్యామిలీ సైడ్ ఎంత హ్యాపీగా ఉన్నా ఒక వెల్త్ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ 16 hours-ని 8 hours-ని మనం కనుక ఈక్వల్గా డివైడ్ చేసి కనుక చేయగలిగాం అనుకో. సో ఐ కాల్డ్ ఇట్ యాజ్ ద 8+8+8 రూల్. 8 hours is for your soul, sleep, your smile, your deep rest and all of it. Another 8 hours is for your family, friends, responsibilities, relationships, right? Another 8 hours is for your money, for your work, for you to live your passion. I strongly believe we are born here to make a difference. ఏదో పుట్టాము, ఏదో చచ్చాము, ఆ కష్టాలు ఈ కష్టాలు చెప్పుకుని కాకుండా పుట్టామంటే ఏదో మార్చి వెళ్ళాలి ప్రపంచంలో. We have to make an impact. Our 8 hours is meant for that. On that note, time is limited. Next time, because if we continue talking, మనం కూర్చొని గంటలు మాట్లాడుకునే రోజులు కూడా ఉన్నాయి. So next time when you're on this couch, what do you want to talk about? Because what do you think, what are you so passionate to talk about? So I think next time on this couch we'll talk about legacy. Yeah, that's such a nice thing.
వీ నీడ్ టు రైట్. చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి they're like they want to make money but they forget that leaving legacy, right? That is entrepreneurship, technically speaking. That is entrepreneurship. That's not business. Right. I think that's a great topic to talk. Thank you, Dr. Mani, for being here. I'm very happy that you're here. Thank you so much. I had a lot of fun Yes. talking. Nannu entasepu people don't ask me technical questions, you know. I know. ఎందుకంటే బ్యాక్ బెంచ్ మీద స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పిన పర్సన్ ఇస్ యూ. ఐ రిమెంబర్ నేను స్టార్ బక్స్కి వచ్చి యువర్ ఇన్ దట్ మాల్, స్టార్ బక్స్కి వచ్చి నేను వచ్చి కూర్చొని పర్టికులర్గా నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్ నేను పిలవను, తర్వాత పిలుస్తాను, బికాస్ ఐ వాంట్ యూ టు బీ సీన్ బై పీపుల్. బికాస్ ఐ నో దట్ మనీ పవిత్ర అని టైప్ చేస్తే గూగుల్లో కొన్ని 100 వీడియోలు వస్తాయి, రైట్? ఐ వాంట్ పీపుల్ టు యాక్చువల్లీ సీ హౌ స్మార్ట్ దిస్ ఉమెన్ ఇస్. Because I have been mentored, I have been under tutelage for more than like 3 years at this point of time, and I want to show this to the world. And I said like, okay, fine, just wait, let's build people, let us see her. And I'm very happy that this is happening. We'll be back very soon. Thank you so much for having me here. It was like absolute fun. I'm so proud of you. I can't tell you. Thank you. I'm just loving the way you're blossoming. Wish you most and more success. Thank you very much. Cool. Wrap.